సభకి నమస్కారం. మద్రాసులో ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం మ్యూజిక్ అకాడమీ హాల్లో ప్రధాన కచేరీ నాదస్వర విద్వాంసుడు ఆయన వాదించాలి. కచేరీకి మధ్య కొద్దిగా విరామం వస్తుంది, జనం బయటకు వెళ్తారు. ఆ ప్రసిద్ధ విద్వాంసుడు వచ్చి కూర్చొని వాయించడం మొదలుపెట్టారు. ఎదురుగా ఇద్దరే గొప్ప విద్వాంసులు ఉన్నారు. ఒకరు వీణ ధనమ్మ గారు, రెండవది వారి కుటుంబీకులే గొప్ప విద్వాంసులు ఎవరు మహిళామణి ఉన్నారు. ధనమ్మ గారు ఆ విద్వాంసుడిని ఆగమని, తమ్ముడు ఒక 5 నిమిషాలు ఆగు, జనం బయటకు వెళ్ళారు కదా, వస్తారు కదా, 5 నిమిషాలు ఆగు అని అన్నారు. అంటే అక్క నువ్వు ఒక 1000 మందికి, ఆ పక్కన కూర్చున్న అక్క 1000 మందికి సమానం, నాకు మీరు చాలు అని వాయించడం మొదలు పెట్టాడని చెప్తారు. ఈ సభ కూడా అట్లా చిన్నదైనా కూడా ఒక్కొక్కళ్ళు 100 మందికో 200 మందికో 300 మందికో సమానం. నాకు ఇది మహాసభ లాగానే గోచరిస్తూ ఉంది. దీనికి ముందుగా చెప్పకపోయినా సరే ఏల్చూరి మురళీధరరావు గారు సభాగ్రణిగా ఉండి ఈ సభని నడిపిస్తారు. గుంటూరులో సర్రాజు బాలచందర్ గారని ఒక మహా వ్యక్తి ఉన్నారు. ఆయన వృత్తి చాలా సాధారణమైన వృత్తి, డాక్యుమెంట్ రైటర్. చాలా అసాధారణమైన పనులు చేశారు. గుంటూరులో మరచిపోయిన మహనీయుల జయంతులు, వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళ వారసులు కూడా ఏమంత సుస్థితిలో లేరు. అంటే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనము చేకూరదు దీనికి. అయినా సరే వాళ్ళ జయంతుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులైనటువంటి వాళ్ళ జయంతుల్ని గుంటూరులో వైభవంగా జరిపేవారు. ఆ సందర్భంగా ఎవరో ఒక పెద్ద మనిషికి ఒక సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. అయితే అది కంటిన్యూషన్ ఉండేది కాదు. మళ్ళీ వచ్చే సంవత్సరం అవార్డు ఉండదు. ఒక సంవత్సరం కాళోజీ గారి పేరుతో ఇస్తే, ఒక సంవత్సరం విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరుతో ఇస్తే, ఒక సంవత్సరం శివసాగర్ పేరుతో ఇస్తే, అట్లా అసలు ఒక సంవత్సరం అవార్డు ఎవరి పేరుతో ఏర్పాటు చేశారో మళ్ళీ వచ్చే సంవత్సరం ఎవరి పేరుతో చేస్తారో వాళ్ళిద్దరికి సంబంధమే ఉండదు. అసలు శివసాగర్కి విశ్వనాథ్ వారి భావజాలానికి అసలు సంబంధం ఏమున్నది? ఆయన ఉద్దేశం వల్ల ఏ రకంగానైనా సరే సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళని మళ్ళా మనం గుర్తు చేసుకోవాలి అని. బెంగళూరు నాగరత్నం అంటే ఆయనకి మహా అభిమానం. పేరుతో జీవిత చరిత్ర గురించి ఆయన 2 పుస్తకాలు వేశారు. ఆ సంస్థ పేరే సంస్కృతి, సంగీత, సాహిత్య, నృత్య, నాటక సంస్థ. ఈ 4 రంగాలకి గొప్ప గొప్ప సంస్థలు చేయలేనటువంటి సేవని గుంటూరు పట్టణంలో ఒక సాధారణ దస్తావేజు లేఖరి చేయగలిగారు. 23 మంచి పుస్తకాలని ఆయన ప్రచురించారు చాలా స్వల్ప కాలంలో. మొట్టమొదటిది బెంగళూరు నాగరత్నమ్మ స్వాభిమాన ప్రతీక విద్యాసుందరి, బెంగళూరు నాగరత్నమ్మ జీవితం, కొన్ని రచనలు. ఇటీవల ప్రచురించినది అప్పాజూసుల సత్యనారాయణ గారి సన్మాన సంచిక సారస్వత భాస్కర్ అనేది. 23 పుస్తకాలను ఆయన ప్రచురించారు, మళ్ళీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా. పోయిన సంవత్సరం నుంచి వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్య పురస్కారం ప్రారంభించారు. విశ్వనాథ్ గారిది, ఆయన సాహిత్యం అన్న బాలచందర్ గారికి ఇష్టమే, కానీ చదవంగా ఇప్పుడు ఒక గురుభావం ఏర్పడింది ఈ మధ్య కాలంలో. అది వరకు మహారచయిత, గొప్ప రచయిత, కల్పవృక్ష రచయిత, 1000 పడగల రచయిత, తెలుగుకి జ్ఞానపీఠాన్ని సాధించిన వారు. ఈ అభిప్రాయం నుంచి క్రమక్రమంగా సాహిత్యం చదివే కొద్దీ తనకు ఒక గురుస్థానంలో ఆయన ప్రతిష్ఠించుకున్నారు. ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఒక జాతీయ స్థాయి పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని వారు అనుకొని పోయిన సంవత్సరమే దీన్ని ప్రారంభించారు. మొట్టమొదటి పురస్కారాన్ని ఇటీవల కాలంలో యువతకి చాలా ఆసక్తిదాయకంగా ఉండే విధంగా వ్యాఖ్యానాలు వెలువరిస్తున్న పండితులకి, ఒక స్థాయికి చేరిన వాళ్ళకి కాదు, ఇప్పుడు సాహిత్యం చదువుకుందాం అనుకునేటువంటి యువతకి బాగా అనుకూలంగా ఉండే విధంగా
వ్యాఖ్యానాలు రాసి ప్రచురిస్తున్నటువంటి బేతవులు రామబ్రహ్మం గారికి పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆ పురస్కారాన్ని ఇచ్చారు. రెండవ పురస్కారాన్ని విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని, వారి వాంగ్మయ సూచిని తయారు చేసి విశ్వనాథ వారి కీర్తి చంద్రికల్ని మరింత ప్రచారం చేసినటువంటి, మరింత వెలిగేట్లు చేసినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి ఈ అవార్డుని ఇవ్వాలనుకున్నారు. అది సెప్టెంబర్ 7వ తారీఖు గుంటూరులో జరగాల్సింది. వారికి ఆరోగ్యం బాగోక వాయిదా పడింది. అక్టోబర్లో జరుపుదాం అనుకున్నారు, కానీ వారి ఆరోగ్యం పూర్తిగా ఇంకా మెరుగుపడలేదు. అది వారికి ఇట్లా ఆంతరంగికంగానైనా సరే, బహిరంగంగా చేయలేకపోయినా ఆంతరంగికంగా అయినా సరే ఆ సభని పూర్తి చేసేయాలని చెప్పి ఆ పురస్కార ప్రదానం చేశారని వారు చెప్పడం వలన ఈరోజు వారి తరఫున, సంస్కృతి తరఫున నేను, ఆసూరి వెంకటరాఘవన్ గారు, నారెళ్ల వెంకయ్య గారు, లక్ష్మణ చక్రవర్తి గారు, మేము గుంటూరు సభ్యులమైతే సంస్కృతికి లక్ష్మణ చక్రవర్తి గారు రాష్ట్రేతర ప్రాంత ప్రతినిధి, మేము ఈ సుప్రసన్నాచార్య వారికి ఈ పురస్కారాన్ని సమర్పించి ధన్యులవుదామని వచ్చాము. సభా సరస్వతికి నమస్సులు. పెద్దలు ఎల్చూరి మురళీధరరావు గారికి విశ్వనాథ జాతీయ పురస్కారాన్ని, ద్వితీయ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి అద్వితీయులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల గారికి, మిత్రులు, సంస్కృతి సంస్థ ప్రతినిధిగా మాత్రమే కాకుండా వారి రచనల్ని, వారి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మిత్రులు మోదుగుల రవికృష్ణ గారికి, మిత్రులు రఘు గారికి, వెంకయ్య గారికి, శేషద్రుప సాయి గారికి, కస్తూరి మురళీకృష్ణ గారికి, సంతోష్ గారికి, అందరికీ నమస్కారం. సాహితీవేత్తలందరికీ నమస్కారం. నిజానికి సరిగ్గా 20 రోజుల క్రింద, ఇవాళ 7వ తారీఖు అనుకున్నది, 20 రోజుల క్రింద ఈ కార్యక్రమాన్ని గుంటూరులో అనుకున్నప్పుడు విశ్వనాథ సాహిత్యాన్ని గురించి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు ఏమి ఆలోచనలు చేశారు అని ఒక 4 ముచ్చట్లు చెప్పుకుందాం, 4 మాటలు చెప్పుకుందాం అన్న ఒక ఆలోచనలో ఉండాను. అనుకోకుండా అది ఇవాళటికి మారింది. విశ్వనాథ వారి పురస్కారాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరికి ఇవ్వాలి అని జాతీయ స్థాయిలో వెతికినా వెంటనే స్ఫురించేటటువంటి ఒక పేరు సుప్రసన్నాచార్య గారు. విశ్వనాథ వారిని వారు మొట్టమొదటిసారిగా చూసినప్పుడు వారి వయసు 16, విశ్వనాథ వారి వయసు 56, 40 సంవత్సరాల అంతరు. నేను సుప్రసన్నాచార్య గారిని చూసే నాటికి వారి వయసు 62, నాది 22, 40 సంవత్సరాల అంతరం. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. నేను నా ఎంఫిల్ సిద్ధాంత వ్యాస సందర్భంలో గురువుగారిని మొట్టమొదటిసారిగా వారి ఇంట్లో పరిమళ కాలనీలో వరంగల్లో కలిశాను. అంటే ఇక్కడ ప్రస్తావించదలుచుకున్న విషయం ఏమిటి అని అంటే, విశ్వనాథ సాహిత్యాన్ని గురించి చేస్తున్న ఆలోచనలు ఏమి చేయదలుచుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయంలో అని విశ్వనాథ వారికి ప్రత్యక్షంగా తెలిసేట్టుగా చేశారు. అంటే తెలిసేట్టుగా అంటే వారి ఆమోదం కూడా ఉన్నది అని చెప్పడం నా ఉద్దేశం. కేదవరపు రామకోటి శాస్త్రి గారు, కోవెల సంపత్ కుమారాచారి గారు, సుప్రసన్నాచారి గారు, మాదిరాజు రంగారావు గారు, ఇలాంటి పెద్దలందరూ విశ్వనాథ సాహిత్యాన్ని గురించి నలుగురికి చెప్పాలి అన్న ఒకనొక సంకల్పంతో వారి సాహిత్యాన్ని ఒక్కొక్క సందర్భంలో అక్కడక్కడ కొన్ని వాక్యాలని మనం సంపత్ కుమార్ గారు కానీ, సుప్రసన్న గారు కానీ విశ్వనాథ వారి గురించి రాసిన మాటల్ని చూస్తూ ఉన్నప్పుడు విశ్వనాథ వారు ఎక్కడో ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ని కూడా జాగ్రత్త పరిచి వార్తాంశాలుగా ఒక పుస్తకం తీసుకురావటం అంటే ఇప్పటికీ ఏ వ్యక్తికి అలాంటిది జరగలేదు. అట్లాంటి ప్రయత్నం ఒకే ఒక వ్యక్తి తన కోసం తానే చేసుకున్నారు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు. ఒక కథకుడు 100 సమీక్షకులు పేరుతో ఆయన తనల గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన వచ్చిందో అవన్నీ వారే సేకరించుకొని వారే నలుగురికి పంచిపెట్టుకున్నారు. ఇది చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఆనాటి కాలంలోనే
వారు రాసిన ఏ వ్యాసము వదిలిపోకూడదని, వారు రాసిన ఏ విషయము వదిలిపోకూడదని చిన్న చిన్న పేపర్ కటింగ్స్తో సహా సమాజానికి అందించాలి అనేటటువంటి ప్రయత్నంతో విశ్వనాథ అసంకలిత సాహిత్యం పేరుతో పీఠికలు, సంపాదకీయాలు, వార్తాంశాలు 5 భాగాలుగా తీసుకురావటంలో అప్పటి టీం, అప్పటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ చేసినటువంటి కృషి వలన సమగ్రంగా సాహిత్యం బయటికి వచ్చే అవకాశం వచ్చింది. ఇది ఒక పార్శ్వం అయితే, చాలామంది సుప్రసన్న గారితో పాటు తన సమకాలికులైనటువంటి వారు తుమ్మపూడి వారు కావచ్చు, వీరభద్రయ్య గారు, ముందకొండ వీరభద్రయ్య గారు కావచ్చు, లేకపోతే పేరాల భరతశర్మ గారు కావచ్చు, వారి సమకాలికులు చాలామంది విశ్వనాథన్ గురించి ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నా కూడా విశ్వనాథన్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో సుప్రసన్న గారి మార్గం చాలా ప్రత్యేకమైంది. అది 3 విషయాల్లో వ్యక్తమవుతుంది. చాలా విషయాలున్నా ఈ 3 విషయాలు ప్రధానమైనవి అని నేను భావిస్తాను. ఒకటి, రామాయణ కల్పవృక్షం ఆధునిక ఇతిహాసము అని నిరూపించటమే సుప్రసన్న గారి లక్ష్యంగా కనిపిస్తుంది. దానిని గురించి ఎక్కడ వ్రాసినా సరే అందులో ఉన్న ఐతిహాసికతని చెప్పటం 4 విషయాలైతే అందులో ఉన్న ఆధునికతని చెప్పటం 10 విషయాలుగా ఉంటుంది. అంటే అది ఆధునిక యుగంలో ఎట్లా జాతీయోద్యమాన్ని, సమకాలీనులైనటువంటి యోగుల మార్గాన్ని, ఆలోచకుల మార్గాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నది అని అందులో ఉన్న కవితా పంక్తుల ద్వారా వ్యక్తం చెయ్యటానికి ఆయన సుమారు 10 వ్యాసాల పైగా వ్రాశారు. ఇది ఒక పార్శ్వం. అంటే కేవలం రామాయణ కల్పవృక్షం ఆధునిక యుగానికి పనికిరాదు అని చెప్పేటటువంటి ఒకానొక వాతావరణం ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని ఎదుర్కొని నిలబడటం ఆ రోజు. ఇవాళ ఇంకొంచెం హాయి, కొంత పరిస్థితులు మాట్లాడేటటువంటి అవకాశం కలుగుతూ ఉన్నాయి. కానీ 1956 నుంచి 96 మధ్యలో నిజానికి ఒక ఉధృతి సాగింది. ఆ ఉధృతికి ఎదురుగా మాట్లాడేటటువంటి వాళ్ళు పట్టుబడి 10 మంది లేరు. అలాంటి సందర్భంలో రామాయణ కల్పవృక్షాన్ని నిలబెట్టడం కోసం చేసినటువంటి ఒకానొక ప్రయత్నం కోవెలద్వయం వ్యాసాల్లోనూ ప్రత్యేకంగా సుప్రసన్న గారిలో కనిపిస్తుంది. మిగతా వారి కంటే ఆ ప్రత్యేకత ఏమిటి అని ఒక్క మాటలో చెప్పాలి అంటే, అందరిలోనూ సాహిత్య ప్రధాన దృష్టి కనిపిస్తే సుప్రసన్న గారిలో ఆధునిక చేతన, ఆధునిక యోగుల మార్గము, జాతీయోద్యమం, ఈ 3 రామాయణ కల్పవృక్షంలో ఎట్లా సమన్వితమవుతూ ఉన్నాయి, ఆ చిన్న పదబంధంలో కూడా ఎట్లాంటి నివురుగప్పిన నిప్పులాగా ఉండే అర్థాన్ని నిక్షేపించాడు కవి అని వెలికి తీసేటటువంటి పద్ధతి ఒకటి కనిపిస్తుంది. ఇక రెండవది, 1000 పడగల గురించి మాట్లాడిన సందర్భం. దానికి ముందే కూసిన కోయిల అని, ఇంకా కాలం రాకముందే అన్నాడని, ఆయన ఆ రోజు చెప్పినవన్నీ ఇవాళ మనం ఒప్పుకుంటున్నామని ఇవాళ రివర్స్గా మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ కనిపిస్తున్న కాలంలో 1000 పడగలు ఎందుకు ఒక 30-40 సంవత్సరాల భారతీయ జీవితంలో వచ్చిన పరిణామాన్ని చెప్తుంది. అందులో భారతీయ వ్యవస్థ, కుటుంబ జీవనం ఎట్లా ఉంది అన్నది ప్రధానంగా తీసుకొని ప్రతీకాత్మక ధోరణి అంచనా వేయటం సుప్రసన్న గారిలో ప్రత్యేకంగా కనిపించే ఒక లక్షణం. ఇక మూడవది, భావకవిత్వం పేరుతో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ప్రేమ కవిత్వమే రాశాడు. ఆయన కూడా ఆ లొల్లిలోనే పడ్డాడు, లొల్లి అనే మాట వాడుతున్నాను, అందులోనే పడ్డాడు అని సమకాలీన సాహిత్య సమాజం ఒక జెండా పట్టుకొని మరి దాన్ని విమర్శిస్తున్నటువంటి కాలంలో కులపాలిక ప్రణయం అన్న సిద్ధాంతం ఆయన స్మృతి కావ్యాల్లోనూ, గిరికుమారుని ప్రేమ గీతాలలోనూ, అట్లాగే కిన్నరసాని పాటల్లోనూ మరికొన్ని సందర్భాల్లో ఎట్లా కనిపిస్తుంది, ఆయన భారతీయ కుటుంబ వ్యవస్థకి, దాంపత్య వ్యవస్థకి ఎట్లా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చాడు అన్న విషయాల్ని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం మూడవది. ఇవన్నీ కాక నాయని సుబ్బారావు గారి
ప్రేమ విషయాల్ని చెప్పేటటువంటి రచనే విశ్వనాథ వారు చేస్తే అప్పటికి అది అముద్రితం, దాన్ని గురించి వెలుగులోకి తీసుకురావటం. ఇట్లా ప్రధానంగా వారి ఖండకావ్యాలు, వారి నవలలు, వారి ఇతర సాహిత్యం వీటన్నిటి గురించి ఒక సమ్యక్ అవగాహనతో మాట్లాడినటువంటి అందులోని తాత్వికాంశాలని వెలుగులోకి తీసుకురావటం ఒక పార్శ్వం అయితే, ఈ మూడిటి విషయంలో అప్పటి సమకాలీన సాహిత్య సమాజాన్ని ఎదుర్కొని విశ్వనాథ ప్రత్యేకత ఏమిటి అని నిలిపే ప్రయత్నం సుప్రసన్న గారి వ్యాసాల్లో కనిపిస్తుంది. అందుకు విశ్వనాథ మార్గం కానీ, రసరాజధాని కానీ, మరికొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యాసాలు కానీ అన్నీ ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి గుర్తున్నంతలో చంద్రశాఖలోనో దర్పణంలోనో ఒక పరిచయాత్మక వ్యాసమే అది. కానీ ఎక్కడ సాహిత్యం జోలికి పోకుండా వ్యక్తిత్వం ప్రధానంగా ఒక వ్యక్తిని ఎట్లా రాయవచ్చు అన్న ఒక నమూనా వ్యాసంలాగా తన అభిమానాన్ని, ఆప్యాయతని, అట్లాగే గౌరవాన్ని అన్నిటినీ ప్రకటిస్తూ నిర్మించినటువంటి ఆ వ్యాసం వారికి విశ్వనాథ వారి పట్ల ఎంత దగ్గరితనం ఉండేది, వారితో అవసరమైనప్పుడల్లా ఏ విషయాన్నైనా చర్చించటానికి వారి మనసు ఎంత ఉత్సుకతో ఉండేది అన్నది వారి అనుభవాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క పురస్కారాన్ని కోవెల సుప్రసన్నాచారి గారికి ఇవ్వాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ బాలచందర్ గారి యొక్క ఆలోచనకి నమస్సులు అర్పిస్తూ ఇది సరైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. విశ్వనాథ వారి కవిత్వ స్థాయి ఎటువంటిదో అటువంటి కవిత్వ స్థాయి సుప్రసన్న గారిది కాబట్టి పురస్కారం ఇద్దామా, వారి తాత్విక స్థాయి ఎట్లాంటిదో అట్లాంటిది కాబట్టి పురస్కారం ఇద్దామా, వారి విమర్శ స్థాయి ఎట్లాంటిదో అట్లాంటిది కాబట్టి పురస్కారం ఇద్దామా అంటే ఏ మార్గంలో చూసుకున్నా వారి మార్గాలన్నీ వీరిలో కనిపిస్తాయి, వీరి సమకాలికుల్లో కనిపిస్తాయి, అందులోనూ భిన్నంగా కూడా కనిపిస్తాయి. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి పురస్కారాన్ని తన 90వ ఏట సరిగ్గా 76 సంవత్సరాల తర్వాత 74 సంవత్సరాలు అంటే వారిని మొదటిసారి చూసిన 16 ఏళ్ళకి కదా, ఆ పేరు మీద బహుశా గురువుగారికి ఠాగూర్ అవార్డు, సాహిత్య అకాడమీ వారిది, అట్లాగే మరికొన్ని పురస్కారాలు వచ్చి ఉంటాయి. విశ్వనాథ వారి పేరు మీద పెట్టిన అవార్డు గురువుగారికి ఇవ్వటం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి నమోవకాలు అర్పిస్తూ ధన్యవాదాలు. గుంటూరు సాహిత్య మిత్రులు కొందరిలో అప్పుడప్పుడు నేను ఏ వర్గానికి చెందినవాడిని, అందరితోనూ సకల జన సమ్మితంగా పోయేవాడిని. విశ్వనాథ వారి సాహిత్యం చదవని వారితో ఎక్కువ వాదోపాలు జరుగుతాయి. చాలా ఆశ్చర్యకరంగా, చదివిన వాళ్ళతో కాదు, చదవని వాళ్ళతో ఎక్కువగా ఎదుర్కొనే విమర్శ ఏంటంటే ఆయన విశ్వనాథ వారి పాపం ఆయన వర్ణ దురహంకారి, బ్రాహ్మణ అహంకారి, దళితులను చిన్నచూపో తక్కువ చూపో చూస్తారు. మేము మానవీయ విశ్వనాథ్ అని సర్రాజ్ బాలచంద్ర గారి పుస్తకం వేశారు. అది వేసే నాటికి నాకు కాకినాడలో ఉంటారు కవి గారి పేరు సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారు, ఎస్టీ జ్ఞానానంద కవి గారిది నాకు అప్పటికి మొక్క దొరకలేదు. ఆయన రాసిన చిన్న సంఘటన ఏంటంటే, నేను నా కవిత్వాన్ని వినిపించడానికి 5-6 సార్లు విశ్వనాథ వారి ఇంటికి వెళ్ళాను. వారు నన్ను చాలా ఆదరభావంతో చూశారు. వెళ్ళిన ప్రతిసారి వారింట్లో భోజనం చేశాను. వారు పక్కన కూర్చొని ఎన్నో సాహిత్య విశేషాలు, అంతకుముందు నేను చదివినటువంటి పద్యాల్లో ఏదన్నా కొంచెం మంచి ఏదన్నా కనపడితే నా పద్యాల్లో దాని గురించి చెప్పేవాళ్ళు. సాధారణంగా అందరూ చెప్పే అగ్రవర్ణ దురహంకారాన్ని నేను విశ్వనాథ వారిలో చూడలేదు అని ఒక చిన్న మొక్క ఏదో రాశారు. అది తర్వాత దొరికింది నాకు. ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే, సార్ సుప్రసన్న గారు వార్తాంశాలని ఎడిట్ చేసి పుస్తకం వేశారు. దానిలో ఒక సంవత్సరం ఆంధ్రప్రభ దినపత్రికలోనే అయి ఉంటుంది, వినుకొండలో జరిగిన సభా విశేషం వేశారు.
బీర్నీడి ప్రసన్న కవి అనే దళిత కవి పృథ్వీ భాగవతాన్ని విశ్వనాథ వారికి అంకితం ఇచ్చారు. అది చాలా ఆ కవిత్వం తెచ్చినప్పుడు ముందు ఆయన చాలా విసుక్కున్నారు విశ్వనాథ్ గారు. ప్రతి అడ్డమైన తీసుకొచ్చి ఏదో ఒకటి రాసి చదువు 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 అంటారు, అక్కడ పెట్టుకో అని. చాలా రోజులు దాన్ని చూడలేదు. బీర్నీడి గారు అప్పుడప్పుడు వచ్చి ఆయన కనపడి, అయ్యా ఏం చేశారు ఆ పుస్తకం అంటాము, తర్వాత రాపు అంటాం అట్లా జరిగింది. ఒకరోజు బీర్నీడి గారు మరీ చాలా నిస్పృహకు గురయ్యి, మీరు ఇది బాగా లేదన్నా, దీన్ని మీరు చదవలేదన్నా నేను ఇక్కడే దీన్ని చింపి పోగులు పెట్టేసి పోతానయ్య గారు అన్నాడు. అంత పని చేయడానికి నువ్వు ఎంతో శ్రమపడి సరస్వతిని సృష్టించావు, సరే అక్కడ పెట్టుకో. విశ్వనాథ పావన శాస్త్రి గారు చదవగా ఆ కావ్యం ఆయన విని కరిగి నీరైపోయాడు విశ్వనాథ గారు. ఈసారి బీర్నీడి గారు వచ్చినప్పుడు దాన్ని నేను అంకితం తీసుకుంటానన్నారు. నేను ప్రచురిస్తాను, నేనే అంకితం తీసుకుంటానన్నారు. అలానే జరిగింది. ప్రచురించే ఎవరు చేశారో కానీ అంకితం మాత్రం విశ్వనాథ వారు తీసుకున్నారు. ఆ సభ వినుకొండలో జరిగింది. జరిగితే 10-15 మంది దళిత కవులు వచ్చారు. ఆ దళిత కవులు తమ పద్యాలు చదివారు. ఆ చదివిన తర్వాత ఆయన చాలా ఆనందంతో పరవశంతో ఒళ్ళంతా పులకలు కనిపెడుతూ ఉండగా మైకు దగ్గరికి వచ్చి, మీకు వచ్చినంత తెలుగు, మీకు వచ్చినంత భాష మాకెవ్వరికి రాదని ప్రకటించారు. నేను చూపించి చెప్పినా సరే నా మిత్రులు వారి అభిప్రాయాన్ని మార్చుకోలేకపోయారు. నేను చూడగా నాకు అనిపిస్తుంది, విశ్వనాథ గారికి ప్రబల అభిమానులు ఉంటారు, ప్రబల ద్వేషులు ఉంటారు, మూడో వర్గం లేదు ఆయనకి. కొద్దిగా అభిమానించేవాళ్ళు, కొద్దిగా ద్వేషించేవాళ్ళు లేరు. ఈ సభను చూస్తూ ఉంటే మీకు వచ్చినంత తెలుగు, మీకు వచ్చినంత భాష మాకు రాదని ఆయన ఒక కావ్య అంకిత సభలో అంకితం తీసుకుని ఆయన ప్రకటించారంటే ఆయనకి కులద్వేషాన్నో అగ్రవర్ణ దురహంకారాన్ని ఎట్లా మనం అంటగట్టగలం ఆయనకి. ఆ సంగతి తెలిసింది నాకు సార్ సంకలనం చేసినటువంటి వార్తాంశాల వల్ల. నేను మొట్టమొదటి ఆ పుస్తకం చూసినప్పుడు ఇది కూడా అవసరమా అనుకున్నా. నేను అసంకలిత సాహిత్యంలో చూసినప్పుడు రూపకాలు, వ్యాసాలు, పీఠికలు బాగానే ఉన్నాయి. వార్తాంశాలు, ఈరోజు విశ్వనాథ్ గారు పలానా చోట మాట్లాడారు, ఈరోజు విశ్వనాథ్ గారు పలానా ఊరు వెళ్ళారు, ఈరోజు విశ్వనాథ్ గారు పలానా సభలో పాల్గొని అంశం ఇది కూడా పుస్తకంగా చేయవలసిందేనా అని అనుకున్నాను. కానీ నాకు ప్రత్యక్షంగా ఉపయోగపడేటప్పటికి కానీ దాని విలువ నాకు తెలియలేదు. సార్ ప్లీజ్. సభాయై మంగళం భూయాత్, సభ్యానాం చ యశస్వినాం, సర్వం శివమయం భూత్వా చిరవృద్ధిం ప్రపద్యతాం. 20వ శతాబ్దపు మహాపురుషులలో ఒకరు, 20వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి చేతనావర్తమని చెప్పదగిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి పేరిట నెలకొన్న జాతీయ పురస్కారాన్ని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారు అందుకుంటున్న శుభతరుణంలో వారికి అభినందనగా ఏర్పాటైన ఈ సభలో మాట్లాడటానికి నేను ప్రేక్షకుడిగా వచ్చిన వాడిని. ఇక్కడ కూర్చునే అదృష్టాన్ని, గురువుగారి పక్కన కూర్చునే అదృష్టాన్ని నాకు కల్పించిన కార్యకర్తలందరికీ, సభా నిర్వాహకులందరికీ, ప్రత్యేకించి మోదుగుల రవికృష్ణ గారికి, తక్కిన అందరికీ కూడా కృతజ్ఞతలను పలుకుతూ, కోవెల సుప్రసన్నాచార్యుల వారు విశ్వనాథ సత్యనారాయణ గారి అంతేవాసిత్వానికి నోచుకున్న ఆ కాలంలో అప్పటికే వారు 1895కు అటు ఇటుగా జన్మించి తెలుగు సాహిత్యంలో విశాల వటవృక్షాలై నెలకొన్న అబ్బూరి రామకృష్ణారావు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, గుర్రం జాషువా గారు, ఈ మొదలైన మహాకవులందరినీ కూడా వారు చదువుకున్నారు. అలాగే తెలంగాణలో ఇటు సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, బిరుదురాజు రామరాజు గారు, దాశరథి గారు, ఈ మొదలైన మహాకవుల రచనలన్నింటినీ ఆకళింపు చేసుకున్నారు. ఈ సాహిత్య ఋషికుల్యులన్నీ కలిసి విశ్వనాథ సత్యనారాయణ అనే మహాసముద్రంలోకి వెళ్ళి కలవటమే కోవెల సుప్రసన్నాచార్యులు వారు చేసుకున్న అదృష్టము. ఆ రూపేణ వారు కల్పించిన సాహిత్యం అంతా చదువుకోగలగటం మన అదృష్టము. అటువంటి మహావ్యక్తికి, మహనీయునికి, సహృదయ కల్లజునికి, మహాకవికి ఇటువంటి పురస్కారాన్ని అందిస్తున్న కార్యకర్తలు, బాలకృష్ణ గారు, వారికి తోడ్పడుతున్న తక్కిన అందరికీ కూడా
కృతజ్ఞతాపూర్వకమైన అభినందనలు అందజేస్తూ ఒక్క మాట, కోవెల సుప్రసన్నాచార్యుల వారు సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు తమ సాహిత్య సర్వస్వము విశ్వనాథ సత్యనారాయణ గారి వద్దకు వెళ్ళి అక్కడ అంతర్భవింప చేయలేదు. వారు సత్యనారాయణ గారి మార్గాన్ని వివరిస్తూ విశ్వనాథ మార్గము మొదలైన రచనలు చేసిన వారే, కానీ ఎక్కడెక్కడి సంస్కృతంలో, తెలుగులో, ఆంగ్లంలో ఇతర పాశ్చాత్య కవుల రచనలు, 20వ శతాబ్దిని విస్తరించి ఉండిన ఆధ్యాత్మిక గురువులైన రమణ మహర్షి, అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఈ కందుకూరు శివానందమూర్తి గారు, ఈ మొదలైన మహనీయులందరి మార్గాలను పరిశీలిస్తూ, ఎవరి మార్గాన్ని పరిశీలిస్తున్నప్పటికీ అందులో నుంచి తనకు కావలసిన ఆ మధుకణాన్ని సేకరించుకుంటూ వారొక మధుకలశంగా రూపొందారు. ఎవరి మార్గాన్ని వారు పరిశీలించినప్పటికీ అందులోని సద్గుణాలను మాత్రమే తమలోకి అంతర్భవింప చేసుకున్న ఉత్తమోత్తమ విద్వాంసులలో, కవులలో, సహృదయులలో, సాహిత్యిక విమర్శకులలో వారి స్థానము సమున్నతమైనది కావటం వల్లనే ఈనాటి ఈ జాతీయ పురస్కారానికి ఔచిత్యము, పురస్కారానికి కూడా ఒక గౌరవము ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించటం ప్రధానం. ముఖ్యమైనది వారి కవితా మార్గము చేతనావర్తంతో గుర్తింపును పొందడం. విద్యార్థి దశలో ఉండగానే వారు రచించిన వ్యాసములలో కొన్ని చందన శాఖలో, ఇతర విమర్శ వ్యాస పరంపరలో అచ్చయినాయి. కానీ కోవెల సుప్రసన్నాచార్యుల వారు ఈ గురువులందరి దగ్గరికి వీరి యొక్క సన్నిధి రూపమైన పెన్నిధిని స్వాయత్తీకరించుకోవటానికి మునిపే అముష్యాయణత్వము వారికి అనూచానంగా సంక్రమించింది. ఒకవైపు మాతామహులు, ఒకవైపు పితామహులు. కోవెల రంగాచార్యుల వారు, అటువైపు చక్రవర్తుల ఠమ్యాల లక్ష్మీ నరసింహాచార్యుల వారు ముకుంద శతకము, కుబ్జాకృష్ణ విలాసము మొదలైన విద్వద్ రచనలను వెలయించిన మహాకవి. ఇటు కోవెల రంగాచార్యుల వారు శ్రీభాష్యాన్ని సేవించి శ్రీభాష్య సార నవనీతాన్ని ఆంధ్రదేశమంతటా పంచిపెడుతూ గురువులై వారు దేశమంతటా వ్యాప్తి చెందిస్తున్న రోజులలో వీరు తమ కవితా సౌగంధ్యాన్ని ఆ గురువులందరి దగ్గర నుంచి అలవరించుకున్నవారు. కోవెల సుప్రసన్నాచార్యుల వారిని కవి, విమర్శకుడు, ఈ రెండు మార్గంలో, ఇవి కాక పరిష్కర్తగా వీరి యొక్క స్థానము, ఈ మూడింటిని సమస్కంధముగా వారు పరిశోధకుడిగా ఉండిన రోజులు. వీటన్నింటినీ ఒక్కసారి మనం నెమరు వేసుకున్నట్లయితే, మొట్టమొదట పరిష్కర్తగా మనము భాగవతం, పోతన గారి భాగవతాన్ని పరిష్కరించిన విద్వద్ బృందంలో కోవెల సుప్రసన్నాచార్యుల వారు సుష్ఠు స్థానాన్ని పొంది, తాపి ధర్మారావు గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, రాయప్రోలు సుబ్బారావు గారు మొదలైన నిపుణుల కమిటీలో ఉన్నారు. ఆంధ్ర మహాభారతాన్ని ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ నేతృత్వంలో రూపొందిస్తున్నప్పుడు ఆ విద్వద్ బృందంలో కూడా కోవెల సుప్రసన్నాచార్యులు వారు ఉండి, భారత భాగవతములు రెండు ఈనాడు మనకు సమగ్రములుగా, సర్వాంగ సుందరములుగా లభించటానికి కారణీభూతులైన వారిలో కోవెల సుప్రసన్నాచార్యుల వారి స్థానాన్ని కూడా మనము గుర్తింపవలసి ఉన్నది. అందుకు కృతజ్ఞతతో వారికి నమస్కరింపవలసి ఉన్నది. రేపు రాబోయే రోజులలో కూడా వారి స్థానాన్ని నిలిపేటటువంటి కృషి అది. ఆ కృషికి విస్తరణగానే వారు వరంగల్లో పోతన విజ్ఞాన పీఠాన్ని నెలకొల్పిన వారిలో ముఖ్యులై, పోతన విజ్ఞాన పీఠాన్ని నెలకొల్పి, అక్కడ పోతన గ్రంథాలయాన్ని నెలకొల్పి, పోతన విగ్రహాన్ని నెలకొల్పడానికి కారకులై, ఇన్ని మహాకార్యములను ఒక్క వ్యక్తి తన యొక్క ప్రభావశీలిత వల్ల జనాలందరినీ సమీకరించుకొని నిర్వహించటం అనేది ఒక గొప్ప కార్యము. పోతన గారి 20వ శతాబ్ది, 21వ శతాబ్దిలో పోతన గారి భాగవతం యొక్క కృషి సమస్తము వీరు సేకరించిన ఆ గ్రంథాలయముల యొక్క అక్కడికి వెళ్ళి చేయవలసిన స్థితి ఈరోజు నెలకొని ఉన్నదంటే వీరే కారణం.
ఒకప్పుడు నేను కూడా వరంగల్లో పోతన విజ్ఞాన పీఠానికి వెళ్ళినప్పుడు గురువు గారిని దర్శించటము, అక్కడ ఆ విస్తారమైన గ్రంథ సంచయాన్ని చూడటము జరిగింది. ఆనాటి నుంచి వారు నాకు ప్రత్యక్ష పోతనగా వారిని భావించుకుంటూ ఉంటాను. నేను కాగా పరిష్కర్తగానే కాక పరిశోధకులుగా వారు వసుచరిత్రపై చేసిన కృషి నిజంగా రామరాజభూషణ్ణి కృతులలో వసుచరిత్రపై చేసిన కృషి ముద్రణకు రాలేదు, కానీ ఆ కార్యాన్ని మన సంతోష్ కుమార్ నిర్వహించాలి అచిరకాలంలో. అది తప్పక అచ్చు కావలసిన రచన, ఎందుకంటే అతి కఠోరమైన పరిశ్రమ చేసినటువంటి రచన అది ఈరోజు దుర్లభంగా కూడా ఉన్నది అనేక కారణాల వల్ల. దాన్ని కూడా తీసుకుని రావాల్సి ఉన్నది. వసుచరిత్రకి ఇంతకు పూర్వం కృషి చేసిన విద్వాంసులు, వ్రాతప్రతులు ఇవన్నీ ఈ పరంపర అంతా ఉండగానే అటు జూలూరు అప్పయ్య పంతులు గారు మొదలుకొని శేషాద్రి రమణ కవులు దాకా దాన్ని పరిష్కరణలు రూపొందిన వాళ్ళు. ఆ తర్వాత వ్యాఖ్యాతలు, గట్టు శ్రీనివాస్ వ్యాఖ్య ఉన్నది, అప్పయ్య గారి వ్యాఖ్య ఉన్నది, శేషాద్రి రమణ కవులు గారు సోమనాథ కవి విద్వజ్జన మనోరంజని వ్యాఖ్య నచ్చివేశారు. వీటన్నింటినీ వసుచరిత్ర అనేటటువంటి మహాకావ్యంలోకి వీరు సంగమింపజేశారు. ఒక 400-500 సంవత్సరాల కృషిని వీరు తమ పరిశోధనలోకి తీసుకుని రాగలిగారు. వసుచరిత్ర యొక్క లోపలి పొరలను వీరు ఆవిష్కరించిన తీరు 20వ శతాబ్దిలో నేను అనుకుంటాను. ఒకవైపు మన వింజమూరి రంగాచార్యుల వారు వసుచరిత్ర గురించి అది రామాయణ గిరిక శుక్తిమతి కథ కృతమైనటువంటి వ్యర్థ కావ్యము అనే ఒక కొత్త ఆలోచనను తీసుకొని వచ్చి చిన్ని పుస్తకాన్ని అచ్చువేశారు. వసుచరిత్ర వ్యర్థ కావ్యము అని. ఆ మొత్తం అంటే శ్లేష ధ్వని ఈ రెండింటిని సమీకరించుకుని చేసిన ఆ మహాకృషి ఏ వాతావరణంలో వసుచరిత్ర యొక్క కృషి వెలువడిందో కూడా వెల్లడిస్తూ వీరు చేసిన పిహెచ్డి పరిశోధన గ్రంథము వెలుగులోకి రావాల్సి ఉన్నది. కోవెల సుప్రసన్నాచార్యుల వారిని ఒక కొత్త వెలుగులో మనం దర్శించడానికి అందులో అన్ని విషయములు నిక్షేపింపబడి ఉన్నాయన్నమాట. కాగా ఇప్పుడే మన రవికృష్ణ గారు ఇతర మిత్రులందరూ కూడా వారి రచనలు, మన లక్ష్మణ చక్రవర్తి గారు వారి రచనలు, విశ్వనాథ వారి రచనలను ఏ విధంగా వీరు పరిష్కరించారు. ఆచార్య యాదగిరి గారు వచ్చారు. నమస్కారం సార్. మీరు ఇట్లండి సార్. మధ్యలో డిస్టర్బెన్స్, సారీ. ట్రాఫిక్లో చిక్కుపోయినా 1.5 గంటల ప్రయాణం, 2 గంటలు పట్టింది నాకు రావడానికి. ఒక్క విషయాన్ని మనం తప్పక స్మరించాలి. విశ్వనాథ వారి ముద్రిత రచనలన్నీ ఒక ఎత్తు కాగా వారి అసంకలిత సాహిత్యాన్ని వీరు సమీకరించటము, దాన్ని పరిష్కరించి ముద్రించటము, ఒక చోటికి తెచ్చిన ఇంకా రావాల్సినవి, అందులో అచ్చు కావాల్సినవి ఉన్నాయి అనేకమని వారి పీఠికలో చెప్పారు కూడాను. విశ్వనాథ వారి రచనలు, విశ్వనాథ వారి కవిత్వము, రామాయణ కల్పవృక్షమును ఆధునిక ఇతిహాసంగా, అలాగే 1000 పడగలను ఆధునిక ఇతిహాసంగా నిరూపించిన విద్వత్తలజులలో వీరొకరు. అంతేకాకుండా నవ్య సంప్రదాయము అనే పదబంధాన్ని సృష్టించి 20వ శతాబ్దిలో తెలుగు కవిత్వానికి దానిని అన్వయించిన తొలి ప్రవర్తకులు కూడా వీరే. నవ్య సంప్రదాయము, నియో క్లాసిసిజం అనే పదాన్ని తెలుగులోకి తీసుకుని వచ్చి దానిని విశ్వనాథ సత్యనారాయణ గారి కృతులతోనూ తక్కిన ఇతర రచనలతోటి, ఇతర కవుల యొక్క రచనలతోటి అన్వయించిన మొట్టమొదటి విద్వాంసులు కోవెల సుప్రసన్నాచార్యుల వారే. ఆ తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు మొదలైన వారు దాన్ని మరింత విస్తృతమైన పరిధిలో వ్యాఖ్యానించటం జరిగింది. ఆ విధంగా కూడా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన పదబంధాన్ని ప్రవేశపెట్టడమే కాక, కోవెల సుప్రసన్నాచార్య గారి వాంగ్మయాన్ని అంతటిని మనం అధ్యయనం చేసినప్పుడు కొన్ని వేల పదబంధములు వీరు తెలుగులో సృజించినవి మనకి ఆ రచనలలో రాసిపోసి కనబడతాయి అన్నమాట.
తెలుగు వాక్యాన్ని ఇంత అందంగా, తెలుగు వాక్యాన్ని ఇంత కొత్తదనంతో, ఇన్ని పదబంధాలతోటి, సంస్కృత ఆంధ్ర పదబంధములే కాకుండా ఆంగ్లము నుంచి అనువర్తించినటువంటి అనేక సహస్ర కోటి పదబంధములను వారు కల్పించి తెలుగు సాహిత్య విమర్శలు ప్రవేశపెట్టిన వాటన్నింటినీ విద్యార్థిగా మనం పరిశీలిస్తున్నప్పుడు అనంతమైన, ఏదో భగవద్గీతలో చెప్పాడే, అనంతమైన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు విస్తుపోయి అంటాడు కదా, నాంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. అలాగా నాంతం నా మధ్యం నా పునస్తవాదిం అయినటువంటి కోవెల సుప్రసన్నాచారి గారి వాంగ్మయం అంతటిని 2 సంపుటాలుగా వచన వాంగ్మయము, వారి యొక్క వచన రచనలు, వారి యొక్క పద్య రచనలు అన్నవి తప్పకుండా మన కోవెల సంతోష్ కుమార్ ప్రచురించాలని నేను ఇంతకు మునుపు సూచించాను, ఇప్పుడు సూచించాను. వారి యొక్క సమర్థుడైనటువంటి పుత్రునిగా సంతోష్ కుమార్ నిర్వర్తించవలసిన బాధ్యత అది. దేవరుణముతో పాటు పితృరుణం కూడా ఆ విధంగా నెరవేరగలుగుతుంది. రాబోయే తరాల వారు దాన్ని పరిశీలించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇవన్నీ కాగా వారి మహాకృతులు ఏవి అని ఆలోచిస్తే సాంప్రదాయం ఒకటి, ఆ తర్వాత స్తుతి ప్రబంధము, అదే తర్వాత శ్రీ నృసింహ ప్రపత్తిగా విస్తారమైంది. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి అనుకున్నాము. సత్యనారాయణ గారు, విశ్వనాథ గారు అని సుప్రసన్నాచార్యులు వారు ఏ రోజు మాటల్లో అనరు, మాస్టర్ గారనే అంటారు. మాస్టర్ గారనే అంటారు. వారి ఎడ గౌరవం అంతా మనసా వాచ కర్మణ వారు నిలుపుకున్నారు. మాట్లాడేటప్పుడు కూడా మాస్టర్ గారు ఆ రోజు, మాస్టర్ గారు ఈ రోజు అంటారనమాట. ఆ గౌరవం మనకి విశ్వనాథ వారి మార్గంలో వీరు నెలకొల్పిన విశ్వనాథ మార్గ విమర్శ అధ్వంలోనే కాకుండా వీరి మాటలో కూడా వెల్లడవుతూ ఉంటుంది. విశ్వనాథ వారిలాగే వీరు కూడా మధ్యాక్కరను, పాంచాలరాయ శతకము మొదలైన వాటిలో రచించటమే కాకుండా అది నన్నయ్య గారి మార్గంలో, ఎర్రన గారి మార్గంలో మధ్యాక్కరను 2 విధాల సత్యనారాయణ గారు ఏ విధంగా అనువర్తించారో ఆ విధంగానే వీరు కూడా పాంచాలరాయ శతకంలో, ఇతర రచనల్లో, తమ ఇటీవలి కావ్యమైన వనవాస రాఘవంలో, వీటన్నింటిలో కూడా నన్నయ్య మార్గము, ఎర్రన మార్గము యతిస్థానములలో నిలపడంలో అనువర్తిస్తూ వీరు మధ్యాకరణ కొనసాగించిన తీరును కూడా మెచ్చుకోవాల్సి, ప్రశంసింపవలసి ఉంటుంది. పాండిచ్చేరి గీతాలు 12, శేఫాలిక, మణిసేతువు, దీపవృక్షము, దుఃఖయోగిని, కన్నీటి కొలను, శ్రీ కృష్ణోపనిషత్తు, అధునా, తేజశ్చక్రము, హృద్గీత, రితంభర, శతాంకుర, కృష్ణరశ్మి, ఈ మొదలైన పేర్లను నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే ఇలాగ 60-70 కావ్యాలు రచించిన మహారచయితగా వారిని ఈ పదబంధములన్నీ, ఈ శీర్షికలన్నీ కూడా ఏ విధంగా గర్భితార్థ ప్రకాశములుగా వారు నిలిపారో, వారి యొక్క మహావిద్వత్త ఏ విధంగా ఈ శీర్షికలలో కూడా ప్రతిఫలించిందో చెప్పడము ఒక ఉద్దేశం అన్నమాట. సరే, చేతనావర్త కవిగా వారు సాహిత్య లోకంలో తమ ఉనికిని ఎప్పుడైతే ప్రకటీకరించారో అదే సమయంలో వీరు ఒకవైపు కవిగా, ఒకవైపు విమర్శకునిగా భావుక సీమ, భావసంధ్య, ఏకశిలా సాహిత్య సౌందర్యం, చందనశాఖి, సహృదయ చక్రము, కావ్య ప్రమితి, ఇవన్నింటిలో సహృదయ చక్రం నాకు మరీ చాలా అభిమానపాత్రమైన రచన. పదే చదువుతూ ఉంటాను. అందులో మొట్టమొదటి వ్యాసంలోనే వారు మహాకావ్యం యొక్క ఆవిర్భావమునకు ఎటువంటి పరిస్థితులు సాహిత్యంలో కారణములవుతాయో, ఏ సాహిత్యిక వాతావరణము మహాకావ్య సృష్టికి నైపథ్యానుసంజనను కల్పిస్తుందో అద్భుతంగా వివరిస్తారు. అందులోనే ఒక వ్యాసంలో వారు హరిశ్చంద్ర నళోపాఖ్యానం లాంటి ఎక్కడో అశ్రుతపూర్వమైన, ఏదో అచ్చయింది, ఎంతమంది చదువుతున్నారో మనకు తెలియదు, కానీ హరిశ్చంద్ర నళోపాఖ్యానంలో ఉండే అవతారికలో ఉన్నటువంటి రామాయణ సంగ్రహాన్ని అది 27 పద్యాల సంగ్రహము అని వీరు గుర్తించి రామాయణ తారావళి అనే పేరుతో ఒక అద్భుతమైన వ్యాసాన్ని రచించారు.
ఆ రామాయణ తారావళి సహృదయ చక్రంలో మకుటాయమానమైన వ్యాసములలో ఒకటి. రుక్మిణీ కళ్యాణంలో భాగవతంలోని దశమ స్కంధంలోని రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణిని బాలగా, లలిత, త్రిపుర సుందరిగా ఏ విధంగా పోతను చిత్రీకరించాడో చెప్పే సరికొత్త ఆలోచనను వీరు మొట్టమొదటిసారిగా సాహిత్యంలోకి అడుగుపెట్టించి, అంటే పోతన గారు కూడా లలిత మార్గానుయాయి అని ఆ లలిత పరాభట్టారిక యొక్క ఆ మహారాజ్ఞి యొక్క మార్గమును ఏ విధంగా రుక్మిణిలో దర్శించారో, మూల భాగవతంలో లేని సరికొత్త అన్వయాన్ని పోతన గారు ఏ విధంగా తెలుగులోకి తీసుకొని రాగలిగారో వీరు వర్ణించిన ఆ వ్యాసం ఉన్నదే అది నిజంగా పటం కట్టించి గదిలో పెట్టుకోవాల్సిన అద్భుతమైన వ్యాసం. ఈ వీటన్నిటిని సహృదయ చక్రాన్ని మాత్రం నేను పదే పదే చదువుకుంటూ ఉంటాను. కావ్య ప్రమితిలో మహాభారతాన్ని గురించి వారు ఒక కొత్త చూపుతో ప్రచురించిన ఆ వ్యాసము మా కళాశాలలో వారు చదివారు. అప్పుడు కళాశాలలో ఆ రోజు వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంతా కూడా ఏ విధంగా ప్రభావితులైనారో నాకు బాగా గుర్తు. ఆ అద్భుతమైన వ్యాసము కావ్య ప్రమితిలో ఉన్నది. నేను వారి సాహిత్యాన్ని మన సంతోష్ కుమార్ మిత్రుడు నాకు బాలసఖుడు కావడం వల్ల, బాలసఖుడు అంటే హరవిలాసంలో అవచి తిప్పాయి శెట్టి శ్రీనాథుడిని బాలసఖుడవు అన్నాడు. బాల్యసఖుడు కాదు, బాలసఖుడు అంటే అవచి తిప్పయ్య శెట్టి వార్ధకంలో ఉండగా నవయువకుడైన శ్రీనాథుడు ఆయనకి మిత్రుడైనాడు కాబట్టి బాలసఖుడవు అన్నాడు. అలాగే నాకు బాలసఖులు నేను వార్ధకంలోను ఆయన నవయువకుడిగా ఉండగా మిత్రుడైనటువంటి సంతోష్ కుమార్ గారి ద్వారా నేను మొదటి నుంచి వారి రచనలు అన్నింటినీ పొంది చదివిన తర్వాత అధ్యయనం ప్రారంభించి పదే పదే దానిని చరవణగా చదువుకుంటూ సుప్రసన్న గారిని నాలో నేను దర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చాను. విశ్వనాథ సత్యనారాయణ గారి మార్గంలో వీరు ఉన్నారన్నది ఒక పార్శ్వం మాత్రమేను. విశ్వనాథ సత్యనారాయణ గారి మార్గంలో ఉంటూనే వీరు అరవింద ఘోష్ యొక్క మార్గంలో అరవిందుడిని తెలుగులోకి తీసుకొచ్చిన అరవింద భావజాలాన్ని తెలుగులోకి తీసుకొచ్చి పాండిచ్చేరి 12 గీతాలు రచనలో వారు ప్రవేశపెట్టారు. అంతటి మహావిద్వాంసులయ్యుండి కూడా సుప్రసన్న గారు వచన కవిత్వాన్ని కూడా ఆదరించడం అనేది ఒక విశేషమైన, సాధారణంగా విశ్వవిద్యాలయంలో ఉంటూ కేవలం పాండిత్య ప్రదర్శన పూర్వకమైన రంగంలో ఉంటూ వారు తన కాలంలో వెలువడుతున్న సరికొత్త వెర్స్ లిబర్ మొదలుకొని ప్రోస్ పోయిటరీ వరకు వెలసినటువంటి ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, రష్యన్ నుంచి వెలువడుతున్న ఆ మార్గాలన్నింటినీ సమన్వయించుకుని ఒక కొత్త వచన కవితా ధోరణిలో వారు పాండిచ్చేరి 12 గీతాలు రచన చేశారు. వీటన్నింటిపైన పరిశోధనలు జరగవలసి ఉన్నది. ఇప్పటికి వరకు జరిగిన పరిశోధనలు కాక, వారు చేయించిన పరిశోధనలు కాక, చిట్ట చివరిగా నేను స్మరిద్దాం అనుకున్నది, నేను నిజానికి వాళ్ళు మాట్లాడాలనే అసలు ఆలోచనలో లేను, కానీ అంతరంగం అనే వారి పీఠికల యొక్క గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా స్మరించాలి. ఏమంటే అన్ని వందల పుస్తకాలకి పీఠికలు రాసిన సుప్రసన్నాచార్యులు వారు ఏ ఒక్క గ్రంథ పీఠికలోనూ నిన్న చెప్పిన మొన్న చెప్పిన పుస్తకాల్లోని విషయాన్ని పునరావృతం చేయకుండా ఎక్కడికక్కడ సరికొత్త పదబంధాలను కల్పిస్తూ ఒక 100 మార్గాలను ఒక్కొక్క వ్యాస పీఠికలో ఒక్కొక్క గ్రంథ పీఠికలోనూ వారు చూపించినప్పుడు దాన్ని చదువుకుంటూ మళ్ళీ మనం కొత్తగా సాహిత్యాన్ని చూడటం అలవాటు చేసుకోవటం జరుగుతుంది. అది నా యందు జరిగినట్టే విద్యార్థులందరి యందు జరుగుతుందని నాకు నమ్మకం. ఇటువంటి ఇక దేశికులుగా వారు విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దారో నేను ఒకరిద్దరు వారి విద్యార్థులను ఎంఫిల్ పిహెచ్డి విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క విస్తృతి అంతా కూడా ఏ విధంగా వారు విద్యార్థులకు నేర్పారో, అలవరిచారో. ఉదాహరణకి కాత్యాయని విద్మహే గారు పరిశోధన చేస్తున్నప్పుడు బుచ్చిబాబు అధ్యయనం కోసం జిడ్డు కృష్ణమూర్తి గారిని అధ్యయనం చెయ్యి అని వీరు చెప్పడం ఒక గొప్ప విశేషం అన్నమాట. దాంతో ఆమెకు ఒక కొత్త వెలుగు, ఒక నూతనార్థము, ఒక మార్గదీపనము జరిగాయి. దాంతో ఆమె ప్రయాణించి ముందుకు సాగి పిహెచ్డి చేయటము, ఆ తర్వాత
వారు ఒక చోట ఏదో చిన్న చమత్కారపు మాట, ఎందుకంటే పండితులు కవి కాబట్టి చమత్కారాన్ని కూడా మనం వారిలో చూడాలి. ఆయన అన్నారట, వెన్న తీసావు కానీ వేలు వంకరగా పెట్టావు అన్నారట. అది ఆమె ఎంతో గర్వంగా చెప్పుకున్నారు, చెప్పారు. అంటే ఒక ఉపదేష్ట, ఒక దేశిక సార్వభౌముడు, ఒక పరిశోధక మార్గదర్శకుడు ఏ విధంగా విద్యార్థులకు కొత్తదనాన్ని, కొత్త చూపును నేర్పుతారో ఆ రకంగా వారిని దర్శించడం విద్యార్థుల యొక్క కృషి. ఈనాటి ఇంతమంది విద్వత్ సమాజము రూపం. నిజానికి అంతరంగ సభ, బహిరంగ సభ అనేవి ఏమీ లేవు. మహాభాగవతానికి శ్రోత ఒక్కడే, వక్త ఒక్కడే. పరీక్షిత్తుకి సుఖమహర్షి చెప్పగా అది లోకవ్యాప్తమై ఈరోజు ఇన్ని లక్షల కోట్ల మంది దాన్ని అధ్యయనం చేసుకునే పుణ్యఫలం మనకి దక్కుతున్నది. అలాగే ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క శత ప్రమితిగా ఈనాటి ఈ సదస్సులో ఈ విధంగా కోవెల సుప్రసన్నాచార్యుల వారికి విశ్వనాథ జాతీయ పురస్కారాన్ని అందించటంలోని ఔచిత్యాన్ని మళ్ళీ ఒకసారి అభినందిస్తూ, కార్యకర్తలందరినీ ప్రశంసిస్తూ వారికి ఆ పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. వెంకయ్య గారిని, రఘు గారిని ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ్ చక్రవర్తి కొంచెం పక్క. వర్తమాన కాలంలో విమర్శకి, సద్విమర్శకి స్థానంగా నిలిచిన నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణ చక్రవర్తి గారు సుప్రసన్న గారిని శాలువతో సత్కరిస్తారు. లక్ష్మణ ఇట్రా. కుర్రవాడి పేరు లక్ష్మీ నరసయ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒక 5-6 ఏళ్ల నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బుక్ పబ్లికేషన్ డివిజన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు అది విశ్వవిద్యాలయం అయింది, వివిఐటి. నాకు ఆ పిల్లలతో కొన్ని ప్రోగ్రాముల్లో పిల్లలతో కలిసే కొద్దీ, మాట్లాడే కొద్దీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కళారంగం దేనికైనా సరే, అది సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యంగా దేనికైనా సరే, ఒకవైపు మొగ్గు చూపితే గనక వాళ్ళ వలన దానికి చాలా మేలు జరుగుతుంది. కళాకారుల కన్నా కూడా, మామూలు పబ్లిక్ కన్నా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా కళ వైపు గనక మొగ్గు చూపితే ఆ కళకి చాలా గొప్ప మేలు జరుగుతుందని మా కళాశాలలోని విద్యార్థుల ద్వారా నాకు అర్థమైంది. వాళ్ళకి ప్రతినిధిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్ష్మీ నరసయ్య గారు సార్ని తలపాగాతో సత్కరిస్తారు. దాయ కాదు
డాక్టర్ ఏల్తూరి మురళీధర్రావు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నా, వారు నిజంగా పరిచయం అయిన గత సంవత్సరం నుంచే. వారి పుస్తకం వాంగ్మయ చరిత్రలో, సాహిత్య చరిత్రలో వ్యాసఘట్టాల ద్వారా. సాధారణంగా వ్యాసఘట్టం అంటే అర్థం కానిది, ముడి విప్పుకోలేని అర్థం వస్తుంది కదా. ఆ వ్యాసాలన్నీ మనకు సాహిత్య చరిత్రలో మనకు అర్థం కాని ఘట్టాలని వెన్నలాగా ఒలిచి మన చేతిలో పెట్టారు. వారంతకుముందు నాకు ఫోన్ పరిచయం ఉంది, 1-2 సార్లు మాట్లాడాను. వాట్సాప్ ద్వారా సందేహం అడిగితే ఒక అరగంటలో పావు గంటలో దానికి తగిన సమాధానం వెంటనే వస్తుంది. వారు ఒక లెక్చరర్ వరకే, ఒక ప్రొఫెసర్ వరకే అని అనుకున్నా నేను. ఎప్పుడైతే మా గుంటూరులో ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగి ఆ పుస్తకం నా చేతికి వచ్చి చదవటం మొదలు పెట్టాను, అప్పుడు వారి విరాట్ రూపం నాకు అర్థమైంది. సాధారణంగా ఒక వచన గ్రంథం, కథలో గాథలో ఉందనుకోండి, చల్లపిల్ల వారిది 1000 పేజీలు, నాకు అది మహా అయితే 10 రోజుల్లో అది అయిపోయింది. వారి పుస్తకాన్ని ఇప్పుడు నేను 220వ పేజీలో ఉన్న సంవత్సరం నుంచి. నాకు సార్ మీద కోపం ఏంటంటే, ఎక్కడైనా ఒక పేరానో ఒక పేజీనో దాటేసుకుపోయేటట్టుగా లూజ్గా ఎక్కడ రాస్తారేమో అనుకుంటాను. ప్రతి వాక్యము స్పష్టంగా చదివితే తప్ప, దాన్ని అర్థం చేసుకుంటే తప్ప ముందుకెళ్ళలేం. చిక్కటి అనే మాటకి నాకు, చిక్కటి సాహిత్యం వ్యాసం అనే మాటకి నాకు ఇప్పుడు ఆధునిక కాలంలో నాకు ఉదాహరణగా శ్రీ ఏల్తూరి మురళీధర్రావు గారే కనపడుతున్నారు. ఈ సాంద్ర కర్పూర హారాన్ని సార్కి సమర్పించవలసిందిగా మురళీధర్రావు గారిని కోరుతున్నాను. సార్, ఇది సార్ని ఇబ్బంది పెడుతున్నావా దీంతో? పరమాద్భుతమైన మాల్యము. ఇది ఇందా మీరు శ్రీనాథుడు అవచి తప్పేసి అన్నారే, కంచి కామాక్షి అమ్మవారి పక్క వీధిలోంచి వచ్చింది. సంస్కృతికి ఎప్పుడు వారే ఇచ్చేది. సైడ్ కొంచెం ఇప్పుడు ఒక ఫోటో గుంటూరులో మేము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే, హైదరాబాదులో ఉంటూ కూడా మాకు వెన్నుదన్నుగా సహాయ సహకారాలుగా మేమున్నాం కదా పద ముందుకి అని ప్రోత్సహించే వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు ఆసూరి వెంకట రాఘవన్ గారు, రెండవది మారేళ్ళ వెంకయ్య గారు. వారు మీరిద్దరు దీన్ని సారికి సమర్పించాలని కోరుతున్నాను. రండి రాఘవన్ గారు. అడ్డొస్తారు ఆయన. మీరు అంతర్జాలంలో ఎప్పుడైనా ఆంధ్ర భారతి వెబ్సైట్ ని సందర్శిస్తారో లేదో చూసారో కానీ ఎన్నో ముఖ్యంగా నిఘంటువులు వారు చేసిన గొప్ప సేవ. మన ఒక బీరువాకు సరిపోయే నిఘంటువులు పెట్టుకొని ఒక పదానికి అన్ని వెతుక్కునే అవసరం లేకుండా వారు ఒక క్లిక్ దూరంలో అనమాట, 1 మీటర్ దూరంలో వారు ఆంధ్ర భారతిలో నిఘంటు సర్వస్వాన్ని రూపొందించారు. చాలా కావ్యాలని, రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, కీర్తనల్ని, త్యాగరాజస్వామి కీర్తనలు, రకరకాల శ్యామశాస్త్రి కీర్తనలు, ముత్తుస్వామి గారు కీర్తన సాహిత్యాన్ని, పద్య సాహిత్యాన్ని యువకులకి 1 మీటర్ దూరంలో ఉండేట్టుగా తయారు చేసి దాన్ని చక్కగా నిర్వహిస్తున్న వాడపల్లి శేషతల్ప సాయి గారు, మాకైతే ఆంధ్ర భారతి సాయి గారే మాకు పరిచయం. వారు ఈ మెమెంటోని సుప్రసన్న వారికి బహుకరిస్తారు. అట్లా నలుగురు అట్లా నిలబడితే ఒక ఫోటో తీసేసుకుంటాం సార్. పడిపోతుంది కదా ఫోటో
సరే మీరు వెళ్ళే మీరు కూడా కిందకి వచ్చేసారు సార్. బాగా జంపింగ్ చేశాను కాస్త. రండి సార్. వీడియో తీస్తున్నాను అందరు రావట్లేదు. అందరు రావట్లేదు కొన్ని. అదే వీడియో తీయాలి. మీరు రండి. మీరు కూడా తీస్తుంది. మీరు కూడా వీడియో తీస్తాను. వీడియో నడుస్తుంది. మురళీకృష్ణ గారు బాలచంద్ర గారికి ఒక ఫోటోనే పంపాలి మా అందరినీ. అన్నీ పంపిస్తాను. మీరు రండి ఒకసారి. మీరు కూడా ఒక్క నిమిషం ఫోటో తీసాను, వీడియో తీసాను. రండి ఒక్క నిమిషం చూసుకుని ఫోటో ఉండండి. అలా క్రాస్ నిల్చోండి అందరూ వస్తారు. మీరు కూడా ముందుగా ఫోటో వస్తుందా? క్రాస్ చేరు దాంట్లో వేసి చేరు దాంట్లో వేస్తే కష్టం. ఒక సిగ్నల్ ఉన్నప్పుడు ఫోటో తీయలేదు, వీడియో తీస్తున్నావా? నేను షేర్ చేస్తాను. దాంట్లో షేర్ పర్వాలేదు. విశ్వనాథ జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న తరుణంలో శ్రీ గురుదేవులకు ఇదే సమయంలో పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు. కల్లోల భారతం ఇటీవలి రచన దేవరహస్యం మొదలుకొని మన సంతోష్ సుప్రసన్నాచార్య వారి సన్నిధిలో చూడండి, ఇక్కడ ఫోటోలు వస్తారు. అటు సైడ్ మామయ్య మీరు నించోండి. ఇదే బెటర్ అట్లే ఉన్నాయి. సార్. సంతోష్ కి ఎట్లా ఉండాలి? ఇట్లా మీ కార్యక్రమాలతో ఆశీర్వదిస్తే వారికి ఇంకా ఫోటో తీస్తాను. మీ దగ్గర రీసెర్చ్లు చేయాల్సింది. మిస్ అయ్యాను. కవిత్వము, ఫ్యూచర్ పోయిట్రీ యొక్క స్వరూపం. సార్, మీరు చేసినంత కృషికి సరిపోయిన సత్కారం కాదు ఇది. అయినా చంద్రుడికో నూరు పోగులాగా మా గుంటూరు వారి సంస్కృతి సత్కారాన్ని మీరు స్వీకరించినందుకు మీకు బహుదా నమస్కారాలు. సంతోషంతో అన్నాను. మాస్టర్ గారు మన ఇంటికి వస్తున్నప్పుడు గుంటూరు కాదు, ఆయన ప్రతినిధిగా వచ్చారు. ఆయనకు ఎప్పుడు నేను మనసులో భావన చేస్తున్నాను. అవార్డులు వచ్చాయి రాలేదు అని ఎప్పుడు ఆలోచిస్తాడు. కొన్ని వచ్చాయి, ఆర్డరే వచ్చింది, కొన్ని రాలేదు. నా కృషి చేస్తూ పోవాలని నాకు తెలిసిన విషయం. ప్రకృతి పురుషుడు ఒకటిగా వచ్చింది. రామకథ యారు సీత రామస్య పితృకృతాయి. రాముడి సీత అంటే ఇష్టం. ఎందుకంటే తండ్రి చేసిన సంబంధం. తండ్రి చేయడానికి దశాధ్యాయులు కదా, అది సృష్టి. ఇది ఒక చిన్న ప్రశ్న. అంటే ఈ పిత ఎవరు? సమాజం, సంస్కృతి, సాహిత్యం, తపస్సు,
ఇవన్నీ ఈ పితృస్థానంలో ఉన్నటువంటి అంశాలు. మరి ఏపునము పంటి నుండి ఉదయించిన దానికి వీటి నుండి అభావము ఉన్న రాఘవు వ్యాపృతుడు సమాహరణ భావం పొందినట్టు ఆత్మమయంబుగా చేసి పండు వెందిన మయంబుగా చేసేది ఆత్మరోగసి అని ఖండాన ఉన్నవారు. వ్యాపృతుడు యొక్క సమాకరణం, ప్రకృతి పుష్ప యొక్క సమాకరణము, జీవేశ్వరుడు యొక్క సమావేశం, ఇదంతా రామాయణం. ఇంత పొందికగా ఉన్నది భారతము కాదు, మరొక కావ్యం కాదు. వాడే ఇదిగా ఎప్పుడున్నారు, ఎప్పుడు లేరు. వనవాసార్థం ప్రసక్తి ఇక్కడ తీసుకొని వచ్చారు. మరిద్దరు ఆయన ఒకసారి కలిసినప్పుడు నేను ఒక పద్యం సంగతి చెప్పాను. అరణ్యవాసంలో ఉన్నప్పుడు చిన్న కొండ లాంటిది ఆయన ఆనుకొని ఉన్నాడు. రాముడు కూర్చున్నాడు. ఆమె వచ్చి నా కొండ ఎక్కాలండి అంటే ఎక్కువ కానీ ఆయన అజానుభవం ఆయన చేతులు రెండు ముందు తాట ముందు రాస్తే దాన్ని కాళ్ళు పెట్టి ఆమె భుజాలు ఎత్తి ఆ చిన్న కొండ ఎత్తి పైన చూస్తే ప్రకృతి చైతన్యం రెండు కూడా సీతారాముల యొక్క స్వరూపంగా ఆత్మదర్శనం కలిగింది. ఇది సుందరకాండలో ఉందనుకుంటాను, సుందరగీతలో ఉందో. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కర్మవతీరు స్వామి క్షమాకృతి, కరుణన్ ప్రభు కృపాకృతి, కైశిక బంధు రామదేహాకృతి, సర్వదేహమున ఎన్న రాఘవ వంశమౌళి కంట కృతి, కూర్చున్నది అనంతై స్వామి ప్రతిజ్ఞమూర్తి. ఈ పద్యంలో ఉపమానాలు రూపకాలు ఇంపార్టెంట్ కాదనుకుంటా. సీతారాముల యొక్క అద్వైత లక్షణం, అద్వైత లక్షణం, జీవితాన్ని ఎట్లా సాధించారు వాళ్ళు. అడవిలో కూడా వాళ్ళు యోగా లేరు, కష్టపడలేదు. సుందరకాండలో కూడా వాళ్ళు కష్టపడినట్టు లేరు. రాబోయే సందేశం లేదు కాబట్టి నేను వదిలిపెట్టాను, లేకుంటే నేను భస్మం చేసేదాన్ని. రావు పక్కనే ఉన్నాడు. ఇదంతా కూడా మన దాంపత్య ధర్మం, మన సంస్కృతిలో ఉండే దాంపత్య ధర్మానికి విషయపరిచేటువంటి పద్ధతి. సత్యనారాయణ గారి వాగ్మయం అంతా కూడా దాని కేంద్ర బిందువు ఏమిటి అంటే దాంపత్యం. మా చెల్లిల కట్టలు కావచ్చు, ఏకవీరలు కావచ్చు, నర్తనిశాలు కావచ్చు, ఆరు నదులు కావచ్చు, ఏ గ్రంథంలో చూసినా దాంపత్య ధర్మమే కేంద్ర బిందువు. ఈ దాంపత్య ధర్మం యొక్క స్వరూపాన్ని గురించి సీతాదేవి వేస్తుంది. భార్యాత్వం ఊరకే పురుష సంపర్కం చేతో మోహ కుల్యానది మర్యాదాకృతి యోగం. ఇది మామూలు లౌకిక జీవితం కాదు, ఇది ఆధ్యాత్మిక సాధన. మోహం అనే నది ప్రవహించడానికి అది పొంగి పొంది పక్కన ఉండే చీరలన్నీ కూడా చెడగొట్టకుండా ఉండడానికి రెండు ఒడ్డలాగా భార్యాభర్తలు ఉంటారు. ఆ రెండు ఒడ్ల నడుమ మర్యాదతో, సంయమనంతో, ధర్మభావనతో
జీవన తత్వ యాథార్థ్యం కోసం, ప్రజాతంతు అవిచ్ఛేదంగా నడవడం కోసం దాంపత్యం నడుస్తుందని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానిస్తుంది. మన కాలంలో, ప్రస్తుత కాలంలో, ముఖ్యంగా 20 శతాబ్దం తెలుగు సాహిత్యంలో దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది. దాంపత్యం స్త్రీ పురుషుల యొక్క సమావేశంగా కాకుండా స్వేచ్ఛా కామ సిద్ధాంతంగా స్వేచ్ఛా కామాన్ని ప్రచారం చేస్తూ ప్రవాహం వచ్చింది. తెలుగు సాహిత్యంలో దాన్ని ఆపడం, నేర్పడం, దూరం చేయడం చేసింది విశ్వనాథ ఒక్కడే అనుకుంటున్నాను. ఈ దాంపత్యం ఎందుకు అంటున్నానంటే అది ఉంటే మిగిలిన వ్యవస్థలన్నీ ఉంటాయి. కుటుంబం ఉంటుంది, అవి ఉంటాయి. ఎందుకు తీసుకొచ్చేసి స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాంపత్యాన్ని అందింపజేశారు మన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. దాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని ప్రయత్నం చేయాలి. అది వాళ్ళు చూస్తుంది. దాని వికృత రూపాలు ఏమిటో, కుటుంబాలు ఎట్లా విచ్ఛిన్నమైనయో, కుటుంబంలో ఉండేటువంటి పిల్లలందరూ కిండర్ గార్డెన్స్లో ఉంటారు, హాస్టల్లో ఉంటారు, పెద్దవాళ్ళంతా వృద్ధాశ్రమంలో ఉంటారు. వీళ్ళిద్దరూ డబ్బులు సంపాదించడానికి వెళ్ళి రాత్రి కూడా కలిసి చెరుకు తోట పడుతారు. ఇంత విచ్ఛిన్నమైన పరిస్థితి వచ్చింది. సమాజం ఎట్టిపోతున్నది? సమాజం యొక్క లక్ష్యం అయితే తమంతట తాను ఎందుకు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రామాయణాన్ని భక్తి కావ్యంగా చెప్పడం ఈ కాలంలో మంచిది కాదు. రామాయణాన్ని యోగ కావ్యంగా చెప్పడం అవసరం లేదు. రామాయణాన్ని కుటుంబానికి సంబంధించిన కావ్యంగా, కుటుంబ వ్యవస్థ నిలబెట్టే కావ్యంగా, కుటుంబ వ్యవస్థ ద్వారా గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిలబెట్టే సంస్కారాలు నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పేసి తన సాహిత్యపు చరిత్ర మొత్తాల్లో కూడా కేంద్ర బిందువుగా చేసి సమాజానికి సందేశం ఇవ్వడానికి అతను కృషి చేశారు. ఆయన కఠిన శబ్దాలు వాడారా, సరళమైన శబ్దాలు వాడారా, ఈ ప్రశ్నలన్నీ కూడా నేలకు విషయంలో అనుకోవాల్సిన తప్ప ఆయన విషయాన్ని కాదు. ఒక విధంగా ఆయన కావ్యాలు, నవళ్ళు, నాటకాలు అన్నీ కలిగితే తెలుగు శబ్దాలు ఆయన వాడినన్ని తెలుగు శబ్దాలు అంటున్నాను. కనుకోవాలి తత్సవాలు ఇంకెవరు వాడలేదేమో. అది కల్కాడెన్స్ తయారు చేసిన అవసరం ఉంది. కల్కాడెన్స్ వాడితే తెలుగు శబ్దాలు ఆయన వాడలేదు. ఆయన సంస్కృత సమాసాలు రాస్తాడు అంటారు కానీ సంస్కృత సమాసాలు కూడా రాస్తారు అంటే. అంచేత నాకు ఇవాళ భారతదేశపు సాహిత్యాన్ని సమగ్రంగా ఒకసారి అవలోకనం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సత్యనారాయణ గారిని పోలిన రచయిత, ఆయన ప్రకారం కూర్చోగల రచయిత ఆధునిక 20వ శతాబ్దంలో ఎవరు లేరు. ఎందుకంటే మిగతా వాళ్ళు సాహిత్యాన్ని సృష్టించారు, మంచి పాటలు రాశారు, మంచి కవిత్వం రాశారు, ఉపమానాలు పరీక్షలు, ప్రేమ కావ్యాలు రాశారు, ఇంకా మిగతా సబ్జెక్ట్స్తో రాశారు. కానీ వేదం నాటి నుంచి ఇవాటి వరకు అఖండంగా సాగి వస్తున్న హైందవ సంస్కృతిని సమగ్రంగా చిత్రించిన కవి, రచయిత
మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే ఇంకో పేరు నేను చెప్పాల్సిన అవసరం నాకు కనపడలేదు. కువేపు అవ్వచ్చు, మైత్రిషన్ కావచ్చు, వాళ్ళెవరు గొప్పవాళ్ళే. కానీ వాళ్ళకు ఇంత విస్తృతమైన భారతీయమైన వైదికమైన భావన లేదన్నమాట. అగ్నివేయ పురోహితుల దగ్గర ఈ అగ్ని ఉపాసన ప్రారంభమైతే అది అభిక్షణంగా నడుస్తూనే ఉంది. అది జఠరాగ్నేయ, స్వాదిష్టానాగ్నేయ, లేక ఆధ్యాత్మిక దగ్గర ఉంటుంటా అగ్ని అనేది వివేచన వల్ల ఆయా జీవుల యొక్క ప్రయత్నం వల్ల తిరిగి వస్తుంది. అందువల్ల ఇంత 1300 సంవత్సరాలైనా ఇస్లాం దండయాత్ర ప్రారంభమై ఈ 1200-1300 సంవత్సరాల దండయాత్ర బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ఈ మాట పివి నరసింహరావు వాడింది. ఉత్తర ఉత్సవానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, మనంతా రాజకీయాలు పనిచేస్తున్నాం. విశ్వనాథ వాళ్ళు సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదం యొక్క ఒత్తిడి నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించలేదు. మనకు స్వాతంత్ర్యం ఉండే రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఆ రాజకీయ స్వాతంత్ర్యం కూడా దేశాన్ని 3 ముక్కలు చేశారు. దేశం యొక్క అఖండత పోయింది. మనం నష్టపోయినామేమో అనిపిస్తున్నాం చూస్తే. మనం నష్టపోయినాము. మళ్ళీ సమగ్రంగా మన చైతన్య స్ఫూర్తితో ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి స్థితి కలుగుతుందని ఆశించుకుంటూ గురువులను, ఋషులను, మన జ్ఞాన ప్రదాతలను, ఇంద్రాది దేవతలు వాళ్ళ సంగతి ఎవరు పట్టించుకోలేదు. పురాణాలు వచ్చిన తర్వాత ఈ ఆధునికమైన పునరుజ్జీవన ఉద్యమంలో కూడా మన వైదికమైన పద్ధతి పోయింది, యజ్ఞం పోయింది, మన యొక్క అవతారవాదం పోయింది, విగ్రహారాధన పోయింది, అన్నీ పోయింది. చివరికి దాని నష్టం ఓ ప్రభు అంటా ఉంటారు. ఈ ప్రభువు కూడా ఎక్కడికి వచ్చారో నాకు తెలుసు. ఇంతగా నష్టపోయిన సమాజంలో ఇంతగా ఇష్టమైనటువంటి సన్నివేశాల్లో ఈ అవార్డులు వివాదాలు కాదు ముఖ్యం. మనం పునరుజ్జీవింప చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం చైతన్యం పెంచేద్దాం. కనీసం రోజు పుట్టుని ఒకసారి మన సంస్కృతి మూలమైనటువంటి ఋషితత్వానికి ఆశ్రయించి నమస్కారం చేద్దాం. అది మనకి కర్తవ్యంగా నాకు అనిపిస్తున్నది. మీరందరూ కూడా ఈ సత్కారం చేయడం సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, రోజు 8 నిమిషాలైనా సరే మనస్సులో మన సంస్కృతి యొక్క పునరుజ్జీవనాన్ని భావన చేయండి. కోరుకోండి. కనీసం కోరుకుంటే అదే భగవంతుడే కల్పిస్తాను, పరిస్థితి కల్పిస్తాను. ఆ స్థితికి దోహదం చేయమని కోరుకుంటున్నాను. మనం వేరే తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఇదే తపస్సు. అదే మనకు ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి కృష్ణమైన పరిస్థితి కూడా, ప్రజెంట్గా మన పరిస్థితి కూడా మనకి ఆత్మవిరోధులు కనిపిస్తున్నారు. ఈ ఆత్మవిరోధులను కూడా ఓడించాల్సింది. అలాంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంత దూరం వచ్చి నన్నేదో
మహాపురుషులు అంటున్నారు, ఏదో చేసేవాళ్ళే కొద్ది చేసేవాళ్ళు సత్యమే కానీ ఇంకా చేయవలసింది చాలా ఉన్నదని నాకు తోస్తున్నది. నేను మిమ్మల్ని కోరుకోలేదు ఏంటంటే ఆ మూలాల దగ్గరికి వెళ్దాము. ఆ మూలాల దగ్గరికి వెళ్ళి ఆ మూలాలని స్వాయత్తం చేసుకొని మన యొక్క పోయి రాతి రూపంగా ఉన్నటువంటి పరిస్థితి రామపాద స్పర్శతో ఉజ్జింపజేసుకున్నాం. ఆ సంకల్పానికి ఇది నాంది కావాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటాను. అంతర్జ్వాలా స్వరూపస్య శివస్య బహిరాకృతిం వందే మహిషతాం దేవీం విద్వజ్జిహ్వాగ్రనర్తకీ. ఎంతో మంది వేలాది మంది విద్యార్థులకు జ్ఞాన ప్రదానం చేసి తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చైతన్య శక్తిని నాలాంటి శిష్యులకు ఎందరికో దానం చేసిన మా గురువర్యులు, సాహిత్య రంగంలో హిమాలయ శిఖరం వంటి మా గురువర్యులు, తాత్విక మూలాలను సాంస్కృతికమైనటువంటి చైతన్య మూలాలను మాకు బోధించినటువంటి మా గురువర్యులు ఎన్ని ఉదాహరణలు చెప్పినా మాకు తనివి తీరనటువంటి మా గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారు మాకు ఒక గొప్ప ఆదర్శం. ఎలాంటి ఆదర్శం అంటే జీవితంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఉపన్యాసం ఇచ్చినా, ఎలాంటి సత్కార్యము చేసినా ప్రతి కదలికలో కూడా మమ్మల్ని ప్రభావితం చేసినటువంటి గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారు. నేను ఎప్పుడూ చెప్తాను, గురువు అంటే ఎవరు? గురువు అంటే జీవితంలో నీడ వలె వెంట ఉంటూ ప్రతిక్షణం ప్రభావితం చేస్తూ తన శిష్యులను సన్మార్గంలో నడిపిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా, సాహిత్యాన్ని ఉద్ధరించే విధంగా, ఆదరించే విధంగా, పండితులను గౌరవించే విధంగా మమ్మల్ని నడిపిస్తూ ఒక ఉత్తమ సంస్కారాన్ని మాకు అందించినటువంటి గురువర్యులు వారే గురువు అంటాను నేను. నీడవల ఎప్పుడు ఏ పని చేసినా సరే మా గురువు గారు మాకు గుర్తొస్తారు. మెరుపుల్లాంటి ఆలోచనలతో ఒక మెరుపు మెరవగానే ఆ మెరుపును హృదయంలో స్వీకరించిన వాడికి అది నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది, సామాన్యులకేమో కనుమరుగైపోతుంది. కానీ మాకు వారి దగ్గర తరగతి గదుల్లో నేర్చుకున్నటువంటి ఉపన్యాసంలోని మెరుపుల్లాంటి వాక్యాలన్నీ మేము ఎప్పుడు తోటి విద్యార్థులందరం అనుకునేవాళ్ళం. ఒక్కొక్క వాక్యము ఒక వ్యాసం రాయవచ్చు, ఒక గ్రంథం రాయవచ్చు కదా సారు. అలాంటి వాక్యాలు మాకు వారు మాట్లాడుతుంటే రాసుకునే వాళ్ళం నోట్స్. 40 ఏళ్ళైనా ఇప్పటికీ నేను రాసుకున్న నోట్స్ని ఇంకా
అప్పుడప్పుడు చూసుకుంటాను. నేను ఎక్కడైనా తప్పు మాట్లాడకుండా జాగ్రత్త పడటానికి భద్రంగా ఉంచుకుంటాను. ఒక జ్ఞాన నిధి. అలాంటి గురువు మాకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురు సంప్రదాయం మాకు విశ్వేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాల నుండి ప్రారంభమైంది. నల్లా చక్రవర్తుల రఘునాథాచార్య వారు, శ్రీభాష్యం విజయసాది గారు 6 సంవత్సరాలు వారు నాకు పాఠం చెప్పడం అదొక అదృష్టం. అదే సంప్రదాయం కాకతీయ విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత కూడా మాకు లభించింది. అది ఆచార్య కోవిల సుప్రసన్నాచార్య వారు, ఆచార్య కోవిల సంపత్ కుమారాచార్య వారు ఇద్దరు సమక్షంలో వారి సన్నిధిలో ఉండి నేను విద్యాభ్యాసం చేయటం నా జీవితానికి ఒక గొప్ప వెలుగును ప్రసాదించిందని నేను భావిస్తాను. డిగ్రీలు చాలామంది 1000 మంది డిగ్రీలు సంపాదించుకుంటారు, కానీ అదృష్టాన్ని అందరూ సంపాదించుకోలేరు. అలాంటి అదృష్టం నాకు లభించింది వారి ఆశీస్సుల వల్ల. ఒక మామూలు పేద కుటుంబంలో జన్మించిన తల్లిదండ్రులు, చదువురాని తల్లిదండ్రులు ఉన్నా చదువుకొని వారి యొక్క నీడలో నేను విద్యాభ్యాసం చేయడం వల్ల నేను ఈ స్థితికి రాగలిగాను. అదంతా మా గురువుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క పుణ్యము, గురువుల ఆశీస్సులు. ఈ రెండే నేను ఎప్పుడు నమస్కారం చేస్తాను. నేను ఉదయము సాయంత్రము పూజా సమయంలో తప్పనిసరిగా నేను నమస్కారం చేసినాకనే దేవుడికి నమస్కారం చేస్తాను. అది మా గురువు గారితో ఉన్నటువంటి అనుబంధం. అది అలాంటి గురువు గారికి ఇంకా మేమేమి చేయలేదనేటువంటి ఒక అసంతృప్తి మాలో ఇప్పటికీ ఉన్నది. వారికి నేను తెలుగు అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక అవకాశం చిన్నదే, జాషువా పేరు మీద ఒక 2 లక్షల పురస్కారం ఇచ్చే అవకాశం లభించింది. ఇచ్చాం, 10-15 మందికి ఇచ్చాం. ఆ వరుసలో సారు సీనియర్ ఇవ్వగలిగాం. కానీ అప్పుడు మా అకాడమీ అధ్యక్షులుగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు ఒక మాట అన్నారు, యాదగిరి 2 లక్షలు ఎందుకు, ఒక 25 లక్షలు ఇస్తే బాగుండేది కదా, వారు చేసిన కృషికి మనం విలువ కట్టలేము, ఒక మహాకవి పేరు మీద ఇవ్వాలి, పోతన్న పేరు మీద పురస్కారం ఏర్పాటు చేస్తే అది మా గురువు గారికి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు ప్రభుత్వం నుండి. కానీ అది అప్పుడు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో అలాంటి అవకాశం లభించాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇవాళ సమాజానికి కేంద్ర బిందువు అయినటువంటి దాంపత్య ధర్మాన్ని గురించి ఇవాళ ప్రధాన అంశం అదే. 40 ఏళ్ల క్రితం చెప్పిన పద్యాలు నేను మొన్న ఒక సమావేశంలో కూడా ప్రస్తావించాను. మాన్యులు మురళీధరరావు గారు కూడా ఉన్నారు. ఎప్పుడు మర్చిపోలేనండి ఆ పద్యం. మీరు లేరు కాబట్టి చదువుతాను. నేను నీరమ్ము నా మెధుని ఇరువురము పోయి చొచ్చితిమి అంబుధిలోన, అంబుధి కూడా తానే మేమన్న ఎట్లు తనలోన కలుపుకొనియే. ఇరుకుమాని ప్రేమ గీతాల్లో అది రామాయణ కవివృక్షానికి భూమిక లాంటిదే చెప్పారు గురుగారు. దానిలో ఉన్న దాంపత్య ధర్మాన్ని అంతా రామాయణంగా రాశారు విశ్వనాథ వారు. ఎంత గొప్ప విషయం అండి అది. ఒక స్త్రీని ఎట్లా గౌరవించాలి, ఏంటి, ఎంత పరస్పర త్యాగ భాగధేయంగా దాంపత్యాన్ని ఎట్లా నిర్వహించాలి, అసిధారా నిశితమైన వ్రతం అన్నారు. ఇలాంటి అనేక అంశాలు నేను ఎంతో మంది విద్యార్థులకు చెప్పాను. వారి దగ్గర నేర్చుకున్న విద్య నా విద్యార్థులకు కూడా నేను చాలా మందికి చెప్పినాను. జీవితంలో చైతన్యవంతంగా ఉండాలి, ఎప్పుడు నిరుత్సాహంగా ఉండకూడదు, నిస్తేజంగా ఉండకూడదు. మనకి ఏ పదవి వచ్చినా ఏ ఉద్యోగం వచ్చినా సరే సంతృప్తిగా జీవించడం అనేది వారి దగ్గర నేర్చుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, జీవితాన్ని ఎట్లా గడపాలి అనేది వారి క్లాసులో చెప్పారు ఒకసారి. తామరాకు మీద నీటి బిందువు వలె జీవించాలి అన్నారు సారు. ఎంత గొప్ప వాక్యం అండి, ఎంత తాత్వికత ఉంది అందులో. ఇలాంటి వాక్యాలు ఎన్నో నేర్చుకున్నాం మేము. ఒక నిధి లాంటి వారు.
శిష్యులు అదృష్టవంతులైతే ఆ నిధిలోని రత్నాలు మాణిక్యాలు అన్ని లభిస్తాయి వారి వారి అదృష్టాన్ని బట్టి. మేము సన్నిహితంగా ఉండడం కూడా ఒక అదృష్టమే వరంగల్లో. కాబట్టి ఇలాంటి ఎన్నో మహద్భాగ్యాలు వారి వల్ల నాకు లభించినవి. ఇవాళ గురువు గారికి ఈ మన సంస్కృతి గుంటూరు సంస్థ వారు ఇంత దూరం వచ్చి మీరు గౌరవించి, సారు కదలలేని పరిస్థితిలో ఉన్నా అక్కడి వరకు ప్రయాణం చేయలేరని ఎంతో సహృదయతతో, ఎంత గౌరవం ఉంటే ఇంత దూరం రావాలి మీరంతా. నాకు ఆనందం కలిగింది, ఎంతో ఆనందం కలిగింది, కళ్ళకు నీళ్ళు వచ్చాయి నాకు. సార్కు ఇంత దూరం వచ్చి గౌరవించే అటువంటి ఒక అభిమానులు ఉన్నారు. ఒక కవికి గౌరవం ఈనాటి సమాజంలో ఇంత గొప్పగా చేయడం అనేది అద్భుతమైన విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే అందరూ సంస్థల వాళ్ళు ఏదో మామూలుగా సాధారణంగా ఏదో పిలుస్తారు, ఒక శాలువ కప్పి పంపించేస్తారు. అలా కాదు, ఆత్మీయతతో, గౌరవంతో. మరొక విషయం ఏంటంటే గుంటూరు విషయం కూడా చెప్పుకోవాల్సిందే. ఎంతో మంది మహాకవులకు, ఎంతో మంది పండితులకు, ఎంతో మంది విద్యావేత్తలకు అదొక చైతన్య కేంద్రం. అది నేను సార్తో ఎన్నో సభలు సమావేశాలకు గుంటూరు వెళ్ళాను. విద్యార్థిగా ఉన్నప్పుడే వెంట తిరిగేవాడిని నేను. ఆ సభలు అవన్నీ జరగటం, అక్కడే మన కులపతి కులపతి గారు వారు పరిచయం కూడా అక్కడే లభించింది. ఎంత గొప్ప యోగులైనారు, మహర్షులైనారు. అలాంటి పవిత్రమైనటువంటి గుంటూరు ప్రాంతం నుండి మా గురువు గారికి వచ్చి మీరు సన్మానం చేయడం నాకు ఎంతో ఆనందం కలిగించిందండి. మీకు తప్పకుండా నేను ధన్యవాదాలు. నాకు ఎంతో అభిమానం కలిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న మిత్రులు కూడా చాలా మంది నాకు సన్నిహితులే. వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని కాబట్టి అక్కడి సంస్కారం, ముఖ్యంగా పండితులను గౌరవించే సంస్కారం, కవులను ఆదరించే సంస్కారము, ఇవన్నీ మేము నేర్చుకుంటున్నాం. మాకు ఇక్కడ తక్కువ. నేను ఇక్కడ ఈ ప్రాంతం పుట్టి పెరిగిన వాడిని, కానీ ఇక్కడ ఒక్కోసారి సిగ్గుపడతాను. మన వాళ్ళను మనం గౌరవించట్లేదే, అయ్యో అని బాధపడుతూ ఉంటాను నేను. అందుకోసమే ఎన్ని పురస్కారాలైనా పెట్టి మన వాళ్ళందరినీ గౌరవించాలనే ఒక ఆలోచన ఉండేది. సమయం అనుకూలించాలి, భగవంతుడు అనుగ్రహం కావాలి. మీరు చేస్తున్నారు అక్కడి నుండి. ఇంకొకటి ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలైన సందర్భంలో కూడా ప్రాంతీయ భేదం లేకుండా ఒక విశ్వ చైతన్య భావనతో మీరు రావడం అనేది ఒక ఉదాహరణ. తెలుగు వాళ్ళందరూ ఒకటే, తెలుగు సాహిత్యం అంతా ఒకటే, తెలుగు కవులందరూ ఒకటే అనే ఒక నినాదానికి మీది ఒక జయ పతాకం కావాలి, పతాకంలాగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళు. మీరు అలాంటి ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ఆలోచనతో ఇంత దూరం వచ్చి మా గురువు గారిని గౌరవించడం నాకు ఆనందంగా ఉంది. నాకు ఒక ప్రేరణగా కూడా ఉన్నది. మేము కూడా అట్లాగే గౌరవించే అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మా గురువు గారికి పాదాభివందన సమర్పించుకుంటూ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. మేము గుంటూరు వెళ్ళి ఈ సుప్రసన్నాచార్య గారికి విశ్వనాథ సత్యనారాయణ అవార్డు ప్రదానాన్ని ప్రత్యక్షంగా చూసి ధన్యులమవుదాం అనుకున్నాము. ఆ భాగ్యం మాకు మా హైదరాబాద్లోనే కల్పించారు. బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సాధారణంగా తెలుగులో ఎవరికి అవార్డు వచ్చినా సరే, ఏ అవార్డు ఇచ్చినా సరే, ఫస్ట్ నిరసన వ్యక్తపరిచే వాళ్ళలో నేను ఉంటాను. కానీ ఈ అవార్డు 2వ అవార్డు అవడం పట్ల నిరసన వ్యక్తపరుస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను 2004లోనో 2005లోనో వరంగల్లో నా అసిధార నవల ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు సుప్రసన్నాచార్య గారిని ప్రథమంగా కలిశాను. అప్పటిదాకా వారి పేరు వినటమే తప్పించి నేను ఎప్పుడూ కలవలేదు.
ఆ సమయంలో కలిసినప్పుడు సభ కన్నా ముందు వారి ఇంటికి తీసుకెళ్లారు నన్ను. వారు అసిధార నవల చదివారు. సాధారణంగా పుస్తకాల మీద, ముఖ్యంగా నవలలు మీద రివ్యూ రాయారు. నా అసిధార మీద వారు రివ్యూ రాశారు. వార్తలో అది ప్రచురితమైంది. ఆ నవల నేను విశ్వనాథ సత్యనారాయణకి అంకితం ఇచ్చాను. సో అలా వారు మేము కలిసినప్పుడు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఈ అసంకలిత రచనలు నాకు ఇచ్చారు. ఆ అమూల్యమైన నిధిని భద్రంగా దాచుకుంటూ చదువుకుంటూ ఉంటాను. సో అప్పటి నుంచి సుప్రసన్నాచార్య గారి రచనలు చదవటము, దానిలో సాధారణంగా విశ్వనాథ సత్యనారాయణ అభిమానులందరూ నాన్ ఫిక్షన్ రైటర్స్ అవుతారు. కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు కూడా నాన్ ఫిక్షన్. ఫిక్షన్ అంటే ఈ కాల్పనిక రచనలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ అభిమానులు అతి తక్కువ మంది. చివుకుల పురుషోత్తము, కోవెల సుప్రసన్నాచార్య గారు, నేను మాత్రమే. ఇది కొంచెం గర్వంగా చెప్పుకుంటాను. సో వారికి ఈ అవార్డు రావటము నిజానికి అవార్డు తనని తాను గౌరవించుకోవటం. విశ్వనాథ సత్యనారాయణ గారి అవార్డు వారికి తప్ప ఎవరికి ఇచ్చినా ఆబ్జెక్ట్ చేసేవాడలో నేను ప్రథముని. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణని కేవలము ఒక మామూలు రచయిత, సాహిత్యము దృష్టితోనే కాకుండా ఒక మన ఏదైతే వేదాల్ని మనము 3 ప్లేన్స్లో విశ్లేషించుకుంటాము, భూ, ఆకాశము, అంతరిక్షము. సో ఆ ప్లేన్స్లో 3 ప్లేన్స్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని దర్శించి వారి రచనలు విమర్శించి వారు తన విమర్శలో ప్రదర్శించారు. ముఖ్యంగా మ్రోయి తుమ్మెద అనే పిహెచ్డి థీసిస్ని విశ్వనాథ వారు పీఠం వాడు ప్రచురించినప్పుడు దానికి ఆయన రాసిన ముందు మాట చాలా అద్భుతమైనది. అలాగే బాలా త్రిపుర సుందరి అనే ఆవిడకి ఏకవీరలో దానిలో ఉన్నటువంటి తాంత్రికతను దర్శింపజేసి ఆమెతో ఒక వ్యాసం రాయించారు. చాలా అద్భుతమైన వ్యాసం అది. అలాగే విశ్వనాథ సత్యనారాయణలో ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. ఆ కోణాలన్నిటికీ మార్గదర్శనం కావాలంటే సుప్రసన్నాచార్య గారి రచనలు మనం చదవాల్సిందే. ఈ అవార్డు సుప్రసన్నాచార్య గారికి ఇవ్వటం బహుశా విశ్వనాథ సత్యనారాయణ గారి ఆమోదం కూడా పొంది ఉంటుంది. అది నా ప్రగాఢ విశ్వాసము. వారికి ఈ అవార్డు రావడం అనేది ఒక న్యాచురల్ కరోరరీ. అభినందనలు అనటం మనం మామూలుగా అంటాం, కానీ వారు కాక ఈ కాలంలో అంత అర్హత ఉన్న వారు ఎవరూ లేరు. అందరికీ నమస్కారం. ఈ సభ జరిగింది. అందులో ప్రధానమైనది మురళీధరరావు గారు ప్రస్తావించినట్టు వారి సమగ్ర సాహిత్యం, విమర్శలోకం, సృజనలోకం 2 ప్రధాన సంపుటాలుగా రావాల్సిన అవసరం ఉన్నది అనేది ఒకటి. ఆ తర్వాత సుప్రసన్న గారు చేసినటువంటి విమర్శక కోణం నుంచి చేసిన ఆలోచనలు ఒక పార్శ్వము, సృజనాత్మక రచనలుగా వచ్చినటువంటి వచన కవిత్వము, పద్యము ఇత్యాదులైనటువంటి వాటి మీద జరిగే చింతన ఒకటి. అంటే ఒకరోజు కూడా సరిపోదు. అలాంటి ఆలోచనలతో ఒక సదస్సు జరగాలనేటటువంటి ఆలోచన రావటం, అది నిజానికి గట్టిగా తలుచుకుంటే యాదగిరి గారే చేయగలరు. ఎందుకంటే ప్రభాస్ శ్రీహరి గారి సంచిక చూసినప్పుడు, అట్లాగే మరి కొంతమందిని గురించి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ సంచికల్ని రూపొందించినటువంటి తీరు చూసినప్పుడు, దానికి వారు ముందుంటే మేమందరం పిల్లలం వెంట ఉంటాము. అట్లాంటి ప్రయత్నం వారు గట్టిగా చేస్తారు అని నమ్ముతూ ఉన్నాను. అట్లాంటి ఒక సదస్సు లక్ష్యంగా ఉండటం అన్నది ఈ పురస్కార సందర్భంలో రావటం మంచి ఆలోచనలు మనవి చేస్తున్నాను. 3వది విశ్వనాథ పైన ఒక సదస్సు జరగటం. దానికి దేశమంతా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. కొత్త తరం ఎట్లా చూస్తుంది విశ్వనాథని అన్న పద్ధతిలో కూడా దేశంలో చాలా సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. కొత్త తరాన్ని వాళ్ళకి ఒక ఆలోచనను కలిగించి ప్రేరేపిస్తూ కూడా ఉన్నారు. వాళ్ళ స్కూల్ ద్వారా, వాళ్ళ విశ్వవిద్యాలయం ద్వారా, వాళ్ళ కళాశాలల ద్వారా కూడా అట్లాంటి ఆలోచన ఒకటి. ఇవన్నీ ఆలోచనలకి వేదిక అయినటువంటి ఈ చిన్న సభలో ఇంత గొప్ప ఆలోచనలన్నీ పంచుకోవటానికి కారణమైనటువంటి ఈ అవార్డుని తీసుకోవటానికి అంగీకరించి ఇవాళటి ఈ 2 గంటల సమయం కూడా మాతో అలా కూర్చొని అందరూ చెప్తున్నది వింటూనే మనం చేయవలసిన పని ఏమిటి అని చెప్పినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, సంస్కృతి తరఫున ఈ ప్రయత్నంలో భాగస్వాములైన మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఈ సభ ముగిసింది అని తెలియపరుస్తున్నాను.